అన్ని గారికి వందనాలు. కూడొచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. మా నాన్నగారికి బాగోలేనందున మేము ఈ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాం. బ్లడ్ 3 పాయింట్స్ ఉంది. మేము హాస్పిటల్ తీసుకెళ్తే 3 పాయింట్స్ ఉందమ్మా, ఇన్ని రోజులు ఎలా బతికారు, అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి అని చెప్పారు. అన్ని రిపోర్ట్స్ బాగా వస్తే ప్లేయర్ పెట్టించుకుందాం అనుకున్నాము. అన్ని రిపోర్ట్స్ బాగా వచ్చినాయి. ఇప్పుడు కూడా బాగానే ఉంది మొత్తం అంతా. అన్ని రిపోర్ట్స్ బాగా వస్తే ప్లేయర్ పెట్టించుకుందామని అనుకున్నాము. అన్ని రిపోర్ట్స్ బాగానే వచ్చినాయి. మా డాడీకి అంతా బాగానే ఉంది. నీరసం తగ్గాలని మా డాడీ కోసం, మా ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి. దేవుడు చిన్న సాక్ష్యం దీవించును గాక. 6 లీటర్ల రక్తం ఉంటే 6 లీటర్ల రక్తంలో 1 లీటర్ తగ్గితేనే మనిషికి నీరసం, శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవానికి రక్త సరఫరా సరిగా అందక ఆ పంపింగ్ ఏదైతే మనకి గుండె లబ్డబ్ అంటది కదా, ఇలా ఇలా పంపు చేస్తున్నప్పుడు శరీరంలోనికి అన్ని అవయవాలకి ఆ రక్తం చేరుకుంటుంది కదా. అలా చేరుకునేటువంటి క్రమంలో ఆయనకి కేవలం 3 పాయింట్స్, నాకు తెలిసి 6 పాయింట్స్ నుంచి 7 పాయింట్స్ ఉన్న వాళ్ళే కూడా చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఒక ఆవిడ అనమాట 5.5 ఎంతో 6 దగ్గరగా ఉంది. మెట్లు కొంచెం స్పీడ్గా దిక్కుంటూ వచ్చింది. స్పీడ్గా దిగేసరికి కిందకు వచ్చేసరికి చెమటలు పట్టేసి పడిపోయింది అనమాట. పడిపోతే ఆవిడకి ఏదన్నా కొంచెం కిడ్నీకి సంబంధించింది ఏదో ప్రాబ్లం ఉందన్నారని రాజమండ్రి కిఫీ హాస్పిటల్ తీసుకెళ్ళాం. తీసుకెళ్ళేసరికి చనిపోయింది ఆవిడ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 3 పాయింట్స్ ఉండి ఒక మనిషి, మళ్ళీ ఆయన ఖాళీగా కూర్చుని మనిషి కూడా కాదు, ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేసుకుంటుంటారు. అలాంటి వ్యక్తి అంటే ఎప్పుడైతే కూడా బ్లడ్ ఎప్పుడైతే తగ్గిందో మనిషి మూవ్ అవ్వకూడదు. ఇంకెలా కూర్చున్నవాడు అలాగే కూర్చోవాలి. ఆయన ఎలా పనులు చేసుకుంటూ కూడా మరి నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది 3 పాయింట్స్తో. మరి ఇంక చెల్లి చెప్పింది కదా, ఎలా బ్రతికారు మీరు అన్నదే ప్రశ్నార్థకం అందరికి కూడా. నేనైతే ఎందుకు బ్రతికారని అనుకుంటున్నానంటే, ఆయన రక్షణ పొందలేదు. ఆయనను దేవుడు తన రాజ్యంలో, పరలోక రాజ్యంలో శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆయనకి తెలియదు బైబిల్ గురించి, కొన్ని బైబిల్కి సంబంధించిన అసలు దేవుడు అంటే ఏంటో. అసలు ఏదో అందరూ నమ్ముకున్నట్టుగా యేసు ప్రభు కూడా ఒక దేవుడేమో అని ఏదో దానికి సంబంధించిన ఏదో కొంచెం జ్ఞానం ఉండొచ్చు. లోక జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆయన మొదటి నుంచి లోకంలో ఉన్నవారు కనుక లోకంలో ఏదైనా చక్కబెట్టగలరు, కానీ దేవుని విషయంలో జ్ఞానం మాత్రం లేదని నేను అనుకుంటున్నాను. అయితే మరి ఆయన ఎందుకు అలా కాపాడాడు దేవుడు అంటే, కుటుంబ సభ్యులు చేసిన మేలు ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా ఏ కుటుంబాన్ని ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలన్నా కూడా వారు చేసినటువంటి నీతి క్రియలను జ్ఞాపకం చేసుకుంటారనమాట. ఎందుకంటే ఇది మనకు ఎలా తెలుస్తుంది, హిజ్కియా విషయంలో తెలుస్తుంది. మనకి ప్రార్థన చేసేటప్పుడే అంటాడనమాట, నేను చేసినవి ఒకసారి జ్ఞాపకం చేసుకోనగానే 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తాడనమాట. కాబట్టి మనం చేసిన మంచే మనం ప్రార్థన చేయగానే దేవుడు మనలో నుంచి చూస్తాడనమాట. ఆ కుటుంబ సభ్యులు ఆయనలో ఉన్న మంచో ఏదో దేవుడు చూసి 3 పాయింట్స్ ఉన్నటువంటి బ్లడ్ని 10 పాయింట్లుగా దేవుడు అలాగ అందించి సరఫరా. డాక్టర్ గారు ఆశ్చర్యపోయే రీతిలో మరి దేవుడు కాకర్ల సత్యనారాయణ గారిని కాపాడుకునే విధానం నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే రిపోర్ట్ చూసాను నేను. ఆయన మరి ఎక్కడికో ఆ టైంలో కూడా ఎక్కడికో వెళ్ళారు ఆయన. మరి నాకు తెలిసి గేదెలు అవి ఉండుంటాయి, ఏదో మొత్తానికి ఏదో పని మీద వెళ్ళారు. ఆ బాలేని టైంలో కూడా నేను రిపోర్ట్ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. అది దేవుడు మళ్ళీ త్వరగానే మళ్ళీ 8 పాయింట్లు రావడం, ఒక్కొక్కరికి మళ్ళీ పెరగడం కూడా విషయం. ఇక్కడ అంత తగ్గిన వాడికి మళ్ళీ పెరగవు, అంత స్పీడ్ గ్రోత్ ఉండదన్నమాట. చాలా నీరసపడిపోతారు, అసలు కదలలేరు మెదలలేరు అన్న పరిస్థితి నుంచి మళ్ళీ యథావిధిగా ఆయన పనులు చేసుకోవడం. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆయనను దేవుడు
శాశ్వత కాలం ఉండే ఆయన రాజ్యంలోనికి ఆయనకి మహాజ్ఞానాన్ని ఇచ్చి నడిపించాలన్నదే విషయం తప్ప ఇందులో ఇంకొకటి ఏది మనకేం కనిపించట్లేదు. కాబట్టి ఒక దేవుని యొక్క సేవకుడిగా కుటుంబ సభ్యులు చేసినటువంటి ఆ మేలును నేను చూశాను కనుక చెప్తున్నాను. ఆ మేలే ఆ బిడ్డను దేవుని యొక్క రాజ్యపు వారసుడిగా నడిపించడానికి ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడని నేను నమ్ముచున్నాను. కాబట్టి కాకర్ల సత్యనారాయణ గారికి దేవుని సేవకుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మీరు ఎంత వీలైతే అంత త్వరగా రక్షణ అంటే బాప్తిస్మం పొందడానికి ఒక యోగ్యుడైనటువంటి బిడ్డగా దేవుని కాపుదలలో మీరు నిలబడాలని మరి దేవుని సేవకుడిగా దేవుని యొక్క వాక్యమును బట్టి మీకు చెప్తున్నానండి. మీకు దేవుని పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నప్పుడు ఈరోజు 2 విషయాలు. ఒకటి, కాకర్ల సత్యనారాయణ గారి యొక్క దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞత. అలాగే ఈరోజు చెల్లి పుట్టినరోజు కూడా. ఈరోజు చెల్లి పుట్టినరోజు కూడా. బోతారు ఇప్పుడు ఏంటి, 2 కూడా కృతజ్ఞత కూడికలే, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ కదా. ఆ కృతజ్ఞత అనే విషయంలో ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందామా. 2 కృతజ్ఞతే. అయితే మీరు చిన్నప్పటి నుంచి అన్ని కూడికల కంటే కూడా ఎక్కువగా వెళ్ళే కూడిక ఏదంటే కృతజ్ఞత కూడికలే ఎక్కువగా వెళ్తారు. అసలు ప్రేయర్లు పెట్టించుకోవడమే కృతజ్ఞత కూడికలు. జనరల్గా మనకి ఎక్కువ మన జీవితంలో ఏదన్నా ఎక్కువ కూడికలకు వెళ్ళామంటే అది కృతజ్ఞత కూడికలుగా మనం వెళ్తూ ఉంటాం. అందువల్ల మీ అందరికీ కొట్టిన పిండి ఏంటంటే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు అన్న ఒక అలంకార పదాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. అయితే ఆ పదంలో నుండే కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం జాగ్రత్తగా. మరి ముఖ్యంగా సత్యనారాయణ గారు వినాలని నేను ఎంతో ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంలో నేను బాలవరం నుంచి వచ్చినప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగింది. ఒక ఆవిడ బలభద్రపురం నుంచి బయలుదేరి మరి వాళ్ళ అబ్బాయి గారు ఎవరో తీసుకుని వస్తుంటే ఇంకా కాసేపట్లో అంటే 2 or 3 minutesలో ఇంక ఇంటికి వెళ్ళిపోతారనమాట. ఆ టైంలో అక్కడ సంథింగ్ మరి ఆ చీకట్లోనో ఏదో కానీ ఒక రాయిని గుద్దేస్తే ఆ రాయి ఏదో సంథింగ్ రాయి ఎక్కిందట, బైక్ పడిపోయారు. ఆవిడ పడిపోతే ఎప్పుడైతే పడిపోయారో ఆవిడకి హెడ్కి ఇంజ్యూరీ అయిందనమాట. అది ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుందంట లోపల. ఆవిడేమో కోమాలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కాకినాడ అనపర్తి తీసుకెళ్తే కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అర్జెంటుగా అని చెప్పారట. ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే ఆగట్లేదంట. ఏమా అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆవిడ ఎన్నోసార్లు అదే దారిలో వచ్చి ఉండొచ్చు, వాళ్ళ అబ్బాయి గారు ఎవరో తీసుకుని వచ్చి ఉండొచ్చు. రోజు వచ్చినట్టు తన ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ ఇంటికి వెళ్ళి ఉంటారు. ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాలుగా ఆవిడ ఆ దారిలో వస్తున్నారు. కానీ ఆ రోజు ఆవిడ ఇంటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా కాసేపట్లో ఇంటికి వెళ్ళిపోతామనగా ఆ ఇబ్బంది జరిగింది. ఆయన కూడా ఇంకా కాసేపట్లో చేరుకుందామన్న తొందరలోనే ఉండుంటారు బైక్ నడిపేవాళ్ళు. కానీ అవకాశం ఉందా? అవకాశం లేదు. 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు ఇప్పుడు ఎలాగైనా అమ్మను బ్రతికించుకోవాలి అన్న ఒక ఆశ ఉంటుంది కదా, ఆ ప్రయత్నం చేస్తున్నారు. హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆనపర్తిలో వాళ్ళ వల్ల కదన్నారట. ఇప్పుడు మళ్ళీ కాకినాడ తీసుకెళ్లారు. అంటే డాక్టర్ వల్ల అవ్వట్లేదు, ఇంటర్నల్ బ్లీడింగ్ ఆగట్లేదు. ఒకవైపు నుంచి వాళ్ళ దగ్గర డబ్బులు సంపాదించుకుని ఉంటారు కదా, వారి జీవితకాలంలో ఎంతో కొంత వారికి ఉన్న దాంట్లో సంపాదించుకుని ఉంటారు కదా. వారు కష్టపడి పని చేస్తుంది ₹1 వెనకేయాలనే కదా ఎవరు చేసినా ఈ లోకంలో మనకు చేసేది. అల్టిమేట్గా ఏంటి, ఒక ఉద్యోగం సంపాదించినా లేకపోతే ఒక ఏదైనా ఒక ఆస్తిపాస్తులు సంపాదించినా ఇంకోటి చేసినా ఏం చేసినా దేనికోసం ₹1 పిల్లల కోసమో లేకపోతే మీకోసమో ఏదో ₹1 కూడగట్టుకోవడం అనేదే విషయం కదా. మనిషి బ్రతకడం కోసమే కదా. అలా వారి జీవితకాలంలో వాళ్ళ పిల్లలు, వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా 4 డబ్బులు సంపాదించే ఉంటారు కదా. ఏదో చిన్నదో పెద్దదో కనీసం ఇల్లన్నా సంపాదించుకుని ఉంటారు కదా. ఇప్పుడు ఆ ఇల్లు అమ్మేసిన ఆ బిడ్డ లేచే అవకాశం ఉందంటారా?
ఏది చిన్నప్పటి నుంచి కష్టపడి కాస్త సంపాదించారో ఆ బంగారం అయి ఉండొచ్చు, లేకపోతే ఆ ఇల్లు అయి ఉండొచ్చు, లేకపోతే తనకు సంబంధించినటువంటిది ఏదైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఏదమ్మినా ఆఖరికి బిడ్డలను పెట్టినా, ఆఖరికి డాక్టర్ గారిని పెట్టినా, లేకపోతే ఈ ఊరిలో పెద్ద పెద్దోళ్ళందరినీ తీసుకెళ్ళినా, లేకపోతే పెద్ద అధికారిని తీసుకెళ్ళినా, ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్ళినా కూడా ఆ బిడ్డను బ్రతికించాలంటే ఒక్కరే. ఆ బిడ్డను బ్రతికించాలన్నా, ఆ కుటుంబాన్ని కాపాడాలన్నా, ఆ కుటుంబంలో ఉన్న కన్నీరు తుడవాలన్నా ఒకరి వల్ల అవుతుంది. వాళ్ళెవరు? దేవుడు. దేవుడు. ఆ దేవుడు తప్ప ఈ రోజుల్లో మనం ఏది నమ్ముకుంటున్నామో అవన్నీ పచ్చి అబద్ధం. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. సత్యనారాయణ గారు కానీ, లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి వారు కానీ అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు చూస్తున్నది పచ్చి అబద్ధం, నిజం నిజం కాదు. చాలామంది అంటూ ఉంటారు, ఏమంటారంటే, ఒరే వాడికేట్రా ముగ్గురు కొడుకులు ఉన్నారు అంటాడు. లేకపోతే ఇప్పుడు కూడా నాకు తెలిసి వాళ్ళ నాన్నగారు అని ఉంటారు, వాళ్ళ అబ్బాయిని చూసి కానీ చెల్లిని చూసి కానీ అని ఉంటారు, నాకు బంగారు కూతురు ఉంది, అది చాలు నన్ను చూసుకుంటుంది అంటారు కదా. అనే ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే ఆయన రక్షణ పొందడానికి అదే బాప్తిస్మ ఇప్పుడు అమ్మ నాన్నగారిని ఇలా బాప్తిస్మ తీసుకోమను, ఆయనకి ఈ విషయంలో ఎలా జరిగిందని నేను పర్టికులర్గా ఈరోజు మార్నింగే నాకు టైంకి సంబంధించింది ఏదో చెప్తుంటే ఎవరా అనుకుంటున్నాను నేను. కాకర్ల సత్యనారాయణ గారు అంటే నేను ఇంకో సత్యనారాయణ గారు ఉన్నారు కదా వాళ్ళు అనుకుంటున్నాను అనమాట. ఆ టైంలో ఆ క్లారిఫికేషన్లో చెప్పిన మాటలు చెప్తున్నాను మీకు. ఆ టైంలో చెప్పినటువంటి మాటకి ఏమ్మా ఏదో సందర్భంలో చెల్లి పెళ్ళికి తీసుకుంటానని ఏదో అన్నారని ఏదో తెలిసింది నాకు. మరి ఈరోజు మొన్న మరి నాకు తెలీదు ఏండి. ఆయన అంటే వాళ్ళ పాప అంటే అంత ఇష్టమని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకని వాళ్ళ పాప విషయంలో, ఆ మ్యారేజ్ విషయంలోనో ఇంకొక విషయంలోనో, అమ్మ తల్లి నీ మ్యారేజ్ విషయానికి నేను మాత్రం బాప్తిసం పొంది రక్షింపబడతానన్న ఆ మాట మరి కూతురి మీద ఎంత ప్రేమ ఉంటుంది, అంతే కదా దాని అర్థం. కూతురి మీద ఉన్న అంత ప్రేమతో ఆ రోజు నేను ఎలా రక్షింపబడతాను అనేటువంటి మాట ఉంది కదా. ఇప్పుడు మీరందరూ గమనించండి, ఈ ప్రేమ, ఈ అనురాగాలు ఇప్పుడు ఈ 3 పాయింట్లు ఉందో చూసారు, రక్తం. ఇప్పుడు చెల్లి సీరియస్ ఏమన్నా 6 పాయింట్లు చేయగలుగుతుందా? ఒక 6 నాన్న ఇప్పుడు కూతురు చేతుల్లో గనుక ఏదన్నా ఉంటే వాళ్ళ నాన్న ఎప్పుడు ముసలోడు అవ్వకుండా చేస్తుంది, అంతే కదా. వాళ్ళ నాన్నగారిని ఒక సింహాసనం మీద కూర్చోవాలని కోరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్కే కాదు మొత్తం ఇండియాకే ఏమో ఒక ఒక పిఎంగా చేయాలని కోరుకుంటుంది. అసలు అవకాశం ఉంటే పిఎం ఏం కర్మ, మొత్తం ఈ ప్రపంచానికే కుబేరుడిగా చేయాలని ఆశపడుతుంది. కానీ చెల్లి చేతుల్లో ఏమన్నా ఉందంటారా? తన కొడుకుల పేరు చేతుల్లో ఏమన్నా ఉందంటారా? తన భార్య చేతుల్లో ఏముందంటారా? ఎవ్వరు ఏమీ చేయలేరు. ఎంత ప్రేమించినా తన తండ్రిని ఎంత ప్రేమించినా శిరీష చేయలేదు. లేకపోతే తన కూతుర్ని ప్రేమించిన తన కూతురు కొరకు తన తండ్రి కూడా ఏమీ చేయలేడు. ఏది నా కూతురుంది అని నమ్ముతున్నారో, ఏది నా బిడ్డలు ఉన్నారని నమ్ముతున్నారో, లేకపోతే ఏది మా నాన్న ఉన్నారని నమ్ముతున్నారో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏది నమ్ముతున్నారో అదంతా పచ్చి అబద్ధం. అది తెలుసుకోవాలి ఫస్ట్ మీరు. ఎందుకంటే ఇంట్లో బంగారం ఉన్నా వాడికేంట్రా 10 ఎకరాలు ఉంది, వాడికేంట్రా బిడ్డలు ఉన్నారు, వాడికేంట్రా ఆడికి తిరిగిలేదు అనే మాటలు మనం వింటూ ఉంటాం. ఇవన్నీ మనకి అందరినీ మోసం చేసే మాటలు. నిజమని అనుకోకండి. ఇంట్లో బంగారం ఇంట్లోనే ఉంటుంది, అకౌంట్లో ఉన్న డబ్బులు అకౌంట్లోనే ఉంటాయి, నీ ఇంట్లో ఉన్న కొడుకులు నీ ఇంట్లోనే ఉంటారు. నిన్ను కాపాడే ఆ టైంకి నిన్ను కాపాడేవాడు మాత్రం దేవుడు మాత్రమే. ఈ విషయాన్ని సత్యనారాయణ గారు అనేది తెలుసుకోవాలి, ఇక ఆ కుటుంబ సభ్యులన్నా తెలుసుకోవాలి, నేనన్నా తెలుసుకోవాలి, మీరందరూ తెలుసుకోవాలి. అంటే అల్టిమేట్గా దేవుడు తప్ప ఏమున్నా నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావో ఈ భూమి మీద, ఏమి సంపాదించాలని ప్రయాసపడుతున్నావో, ఏది బిడ్డల కోసం ప్రయాసపడుతున్నావో అదంతా పచ్చి అబద్ధం. ఒకవేళ వాళ్ళు కాపాడాలనుకున్నా కూడా వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు. ఉంటే చేద్దరు, అంత ప్రేమ కలిగిన వాళ్ళమే మన అందరం కూడా. కానీ చేయడానికి ఏమన్నా అవకాశం ఉందమ్మా? ఎవ్వరికి అవకాశం లేదు. మనకున్న ఒక్క అవకాశం ఏంటిది? కాసేపట్లో ఇంటికి వెళ్ళిపోతాను అనుకుందా తల్లి, కానీ వెళ్ళిందా?
ఈ రోజున కాకినాడ హాస్పిటల్లో ఉంది. తన చుట్టూ బిడ్డలందరూ ఉన్నారు. ఏం చేయలేని దిక్కుతోచలేని స్థితిలో. డబ్బు అంటే తీసుకురాగలరు, ఇల్లు అమ్మేయగలరు, బంగారం అమ్మేయగలరు. వాళ్ళు చిన్నప్పటి నుంచి సంపాదించిందంతా కూడా అమ్మ తల దగ్గర అలా పెట్టగలరు. కానీ అమ్మ లెగిస్తుందా? మరి ఎన్నాళ్ళు చేసి ఎన్నాళ్ళు ఉన్న ఆ కష్టం అమ్మను కాపాడలేనప్పుడు అదంతా పచ్చి అబద్ధమా కాదా? ఇన్నాళ్ళు దాన్నే కదా నమ్ముకుని ఇన్ని రోజులు తిరిగారు. అందుకని క్రైస్తవుడికి అన్యుడికి తేడా ఏంటంటే, అన్యుడు లెగిస్తే ₹1 ఎలా సంపాదించాలని, క్రైస్తవుడు లేస్తే ఎలా దేవుని కాపుదలలో ఉండాలని. ఇదే ఇద్దరికి తేడా, అంతే. ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రక్షింపబడిన వాడికిని రక్షణ లేనటువంటి వాడికి తేడా ఏంటంటే, రక్షణ లేనటువంటి వాడికి ఎలా ఉంటాడంటే అన్నీ నన్ను కాపాడతాయి అనుకుంటాడు. పాపం మోసపోయి తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. అదే రక్షింపబడిన వాడైతే ఏమనుకుంటాడమ్మా? అటు 10,000 మంది కూలిపోయినా, ఇటు 10,000 మంది కూలిపోయినా ఏ అపాయము నా దగ్గర రాదని కాలు మీద కాలేసుని కూర్చుంటాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. అది మనం. ఇప్పుడు ఎక్కడ ఉండాలి? మనం ఎక్కువ సమయాన్ని ఎక్కడ గడపాలి? ఏ విషయంలో గడపాలి? దేవుని మందిరములో ఉండాలి. ఆయన తప్ప ఇంక నిన్నెవ్వడో కాపాడేవాడు ఈ ప్రపంచంలో లేడు. ఒకవేళ ఉందనుకున్నా ఆ టైంకి నిన్నెవ్వడో కాపాడలేడు. కాబట్టి అలాంటి శ్రేష్టమైన ఒక సమయం ఈ కుటుంబానికి దేవుడు నడిపించాడు సత్యనారాయణ గారి యొక్క ఆ ఇబ్బంది ద్వారా. ఏమా తల్లి, నా మాట అర్థమవుతుందా? సరే, ఇప్పుడు దేవుని కాపుదల ఉండాలి. దేవుని కాపుదల ఉండాలంటే దేవుడు చేసిన ఈ మేలులన్నింటినీ గుర్తుపెట్టుకొని ఆయనే చేయగలడని మనం నమ్ముతున్నాము గనుక, ఆయన తప్పి ప్రపంచంలో ఎవ్వరూ ఏమి చేయలేరు గనుక ఇప్పుడు ఆయన పాదాల దగ్గర ఉండాలా మనం? టీవీ రక్షిస్తుందా? ఇల్లు రక్షిస్తుందా? బంగారం రక్షిస్తుందా? డబ్బు రక్షిస్తుందా? తల్లిదండ్రులు రక్షిస్తారా? పిల్లలు రక్షిస్తారా? ఆఖరికి నీ భూమి రక్షిస్తుందా? ఆఖరికి నీ పదవి రక్షిస్తుందా? ఏది నిన్ను రక్షించదంతే. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు చనిపోయారు. ముఖ్యమంత్రి గారు అలాగెళ్తూ చనిపోయారు. ఎన్నో కుటుంబాలు రాష్ట్రపతి అయిన వాళ్ళు చనిపోయారు. ఇలా మాట్లాడుతూ చనిపోయారు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవడు కాపాడగలడో ఒక్కడు చెప్పండి. ఏ కరోనా విషయంలో ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లకే కరోనా వస్తే కరోనా వచ్చి చనిపోయిన డాక్టర్లు ఎంతమంది ఉన్నారు? కాబట్టి ఎవరిని కాపాడుకోలేరు. అందుకనే ఆ మందుల సీటు మీద రాస్తారు, అలా RX అని రాస్తారు. దాని అర్థం ఏంటంటే మా చేతుల్లో ఏమీ లేదని. ఎవరి చేతుల్లో ఉంది? మరి ఏమీ చేతుల్లో లేదని చెప్పడానికి డాక్టర్ చదివా నువ్వు. నా చేతుల్లో ఏమీ లేదని చెప్పడానికి ఆ మందుల సీటు మీద నువ్వు డాక్టర్ MBBS చదివావు. దానికోసం మళ్ళీ ఎన్ని సంవత్సరాలు చదివావు? అది ఎవరి చేతుల్లో ఏమీ లేదు. ఇంట్లో డాక్టర్ ఉన్నా ఏమీ చేయలేడు. కాబట్టి ఇప్పుడు సత్యనారాయణ గారికి ఎవరి కాపుదల కావాలి? శిరీషకి ఎవరి కాపుదల కావాలి? వాళ్ళ తమ్ముళ్ళకి అన్నీళ్ళకి ఎవరి కాపుదల కావాలి? అమ్మకు ఎవరి కాపుదల? మీకు ఎవరి కాపుదల కావాలి? ఇప్పుడు ఆయన కాపుదల సంపాదించడానికే మనం ఉన్నాం. ఆయన్ని సంపాదించుకుంటే చాలు, ఆయన్ని ఒక్కడిని సంపాదించుకుంటే చాలు, ప్రపంచం మన చేతుల్లో ఉన్నట్టే. బంగారం నీ చేతుల్లో ఉన్నట్టే, డబ్బు నీ చేతుల్లో ఉన్నట్టే, అధికారం నీ చేతుల్లో ఉన్నట్టే. ఏదైనా నీ చేతుల్లో ఉన్నట్టే. ఒక్క దేవుణ్ణి సంపాదించుకొచ్చాలు. ఆ ఒక్క దేవుడు నీకు కోరుకుంటుంది ఏంటో తెలుసా? నా మాట విను, ఆ మాట ప్రకారంగా బ్రతుకు. ఇదే దేవుడు నిన్ను కోరుకుంటుంది. ఏంటో మళ్ళీ చెప్పండి అందరూ చక్కగా అందంగా. ఆయన మాట వినాలి, ఆయన మాట ప్రకారంగా బ్రతకాలి. అంతే. ఇది దేవుడు నీ నుంచి కోరుకుంటుంది. ఇది ఒక్కటే చేయమంటున్నాడు దేవుడు. ఆ తర్వాత నీ సంగతి నేను చూసుకుంటాను అంటున్నాడు. ఈ రెండు చేద్దాం. మరి సత్యనారాయణ గారి చర్చ చేద్దామా? ఇంకా వీళ్ళందరూ కూడా దేవుని మందిరం ఉన్నాం. ఇప్పుడు ఈ మాట ఎక్కడ దొరుకుతుంది? ఈ మాటలు ఎక్కడ దొరుకుతాయి మీకు? చదువుదాం చక్కగా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం తీస్తున్నారమ్మా మీరు? ఏదో మీరు సరదా పడ్డారుగా, చదవండి. నేను అది చెప్పాలనుకోలేదు, అయినా చదివండి, పర్లేదు, తీశారు కదా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న
సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇప్పుడు దేనికోసమమ్మా? అక్కడ రాశాడు కింద, నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, బయటకు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. ఏమ్మా, నీ నీ పంట పొలాలు, నీ దుక్కుటెద్దులు, మొత్తం నీకున్న ఆస్తులు పాస్తులు, ఐశ్వర్యం, గొప్ప ఏమ్మా అప్పు, మొత్తం ఏదైతే ఈ భూమి మీద మనిషి ప్రయాసపడుతున్నాడో అవన్నీ అక్కడ ఉన్నాయండి. అవన్నీ అక్కడ ఉన్నాయి. ఏం చేస్తాయి? అన్నీ వస్తాయట. చెప్పాలి మీరు. ఆయన మాట శ్రద్ధగా విని, ఇంక నేడు మాట ఎందుకురా, ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల అనే మాటలో ఏంటి అర్థం? చేస్తేనే అనేనా అర్థం. నువ్వు గనుక ఇది చేస్తే ఇది అవుతావు అంతే. ఇది చేస్తేనేనా ఇవన్నీ దొక్కుతాయి, చేయకుండా దొక్కుతాయా? అంటే ఏంటి దాని అర్థం? అంటే ఏంటో చెప్పండి. మరి పక్కన ఉన్న అనేకమైన కుటుంబాలు ఉంటాయి, దేవుడు అంటే ఎరగని వాళ్ళు ఉంటారు, దేవుని దగ్గరికి రాలేని వాళ్ళు ఉంటారు. మరి ఎంతోమంది కోటేశ్వర్లు ఉన్నారు, వాళ్ళందరికీ మరి ఎలా వచ్చాయి? నువ్వు మాట విని ఆ మాట ప్రకారంగా నడిస్తే వచ్చేది, మరి వాళ్ళు నడవకుండా ఎలా వచ్చింది? అది చెప్పండి నాకు. చాలు, నాకు అది ఒక్కటే చాలు. మీరు దానికి ఆన్సర్ దొరికితే ఈరోజు మీరు ఎంతో ధన్యులు. అక్కడ ఏముంది? మాటలు వినండి, విన్న దానిని అనుసరించి నడుచుకున్న ఎడల ఇవన్నీ మీకు ప్రాప్తించును. ఏవన్నీ ప్రాప్తించును? ఈ భూమి మీద మనిషి ప్రయాసపడుతున్న ప్రతిదీ వచ్చేది అని చెప్పాడు కదా. ఇప్పుడు మనం వినడం, వాటిని అనుసరించి నడవడం దగ్గర నీకు ఏది కావాలన్నా దేవుడు ఇస్తాడని చెప్పాడు. ఓకే, మరి వినలేనటువంటి వారికి, రాలేనటువంటి వారికి ఎందుకు ఇన్ని కోట్లు, ఇన్ని ఆస్తులు ఉన్నాయి? మరి వాళ్ళు ఏ మాట నొట్టే వచ్చాయి, అది కావాలి నాకు. నేను పరలోకం కూడా ఎత్తానా? ప్రస్తుతానికి పరలోకం ఎత్తలేదు కదా. నేను ఈ ఆస్తుపాస్తులు అనేవి గురించి చెప్తున్నాను అంతే. పరలోకంకి వెళ్దాం, కంగారు లేదు. ముందు మనం చిన్నగా అలా పెద్దకి వెళ్దాం. ఇప్పుడు ఆస్తులు పాస్తులు పోనీ చదవండి, పోనీ అది మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉంటే. ఏమిస్తానన్నాడో చదవండి. మాట కాదురా, ఏమిస్తానన్నాడు? మళ్ళీ నువ్వే విని ఎడలా అంటున్నావు. పట్టణములో, మరి అందరూ పట్టణాలు వెళ్ళేవాళ్ళు కదా. పట్టణం వెళ్తే సత్యనారాయణ గారు ఏం చేయబెడతారు? దీవించబడతామంటే ఏంటో తెలుసా మీకు? ఏది పట్టుకుంటే అది బంగారం. ఏ పని చేస్తే అది మేలై కూర్చుంటా తప్ప కీడవదు. ఏ పని చేయి, ఆఖరికి నీకు దారి తప్పిపోయేలాగ నాకు ఏదో మేలే జరుగుతుంది తప్ప నీకు కీడైతే జరగదు. దారి తప్పిపోయేలా నాకు మేలే జరిగితే, కింద పడిపోయినా మేలు జరిగితే, నుంచున్నా మేలు జరిగితే, ఇంక ఏం జరిగినా దీవెనంటే. నువ్వు ఎక్కడికెళ్ళు, ఏం చెయ్యి, అంతా నీకు దీవెనే కదా. ఎంత బాగుంది ఈ ఆశీర్వాదం. ఎంత డబ్బున్నవాడైనా దారి తప్పడానికో దొంగలు పట్టిపోతారు. మరి ఇక్కడ అలా కుదరదు. దొంగోడు నీకు ఫ్రెండ్ అయి నమస్కారం అంటాడు. ఎందుకని? ఆయన ఈ సృష్టికర్త అయిన దేవుడు నీకు అక్కడుండి చూస్తున్నాడు. ఎలాంటోడైనా సరే నీకు సహాయం చేసి పోవాల్సిందే. దొంగోడు వల్ల కూడా నీకు మేలు జరుగుద్ది. జనరల్గా దొంగోడు వల్ల ఏం జరుగుద్ది? మనకి నష్టం జరుగుద్ది. అర్థమవుతుందమ్మా నీకు? దొంగోడు వచ్చి నిన్ను కొడదామని వస్తాడట. ఎవడో శత్రువు ఎవడో నిన్ను కొడదామని వస్తాడట. ఒక దారిని వస్తాడంట కొడదామని, 7 దారులు పారిపోతాడంట. ఎవడో తరమకుండానే పారిపోతాడంటాడు. ఎవడో తరిమినా పారిపోలేరు దొంగలలో. అలా ఎవరో ఏదో దొంగ చెడ్డీ గ్యాంగ్ వస్తున్నారట. ఏమా, వాళ్ళు డైరెక్ట్గా ఊర్లోకి వచ్చి బద్దలు కొట్టేస్తున్నారు ఇల్లులు. వాళ్ళకి భయపడి జనం పారిపోతున్నారు తప్ప వాడెవడికి భయపడతలేదా? దొంగల్లో బోలు రకాలు ఉన్నారు. చిన్న దొంగలు అయితే తుర్రుమంటే పారిపోతారు. ఆ దొంగలు వేరు. ఆ దొంగలకి మొత్తం గుంటూరు అందరూ గడగడలాడేశారు. పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఒక్కొక్క రోజు. సరే, కాబట్టి మరి ఇన్ని దేవునులు దేవుడిస్తాడన్నప్పుడు, ఇన్ని దేవునులు, ఇన్ని ఆశీర్వాదాలు మనిషికి వస్తాయనుకున్నప్పుడు ప్రతి మనిషి ఎక్కడ ఉండాలండి? ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో మాటలు దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు అవి ఉండి వాటిని నడుచుకుంటే చాలు, ఎన్ని వచ్చేస్తాయి నీకు? ఎస్, వస్తాయి. దేవుడు ఒక మాట అన్నాడంటే ఆకాశం భూమి బద్దలైపోయినా ఆయన మాట మాత్రం ఎప్పటికీ పోదనేది దేవుని యొక్క వాక్యం కదా. మరి సత్యనారాయణ గారు కానీ, మీరు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా బ్రతికితే ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ వస్తావు, గ్యారంటీ. ఎందుకని? దీవెన పెట్టాడు దేవుడు, దీవెన పెట్టాడు.
గుర్తుపెట్టుకోండి. ముందు మాట వినడం, అనుసరించటం. మరి నేను ఒక ప్రశ్న అడిగాను, మిమ్మల్ని చెప్పలేదు నాకు. మరి మిగతా వాళ్ళందరికీ ఎందుకు వచ్చింది? అది పరలోకం దాకా పోకుండా ఇక్కడే చెప్పాలి నాకు సమాధానం. పరలోకం దాకా వెళ్ళకండి. పరలోకం గురించి కాదు, నేను అడుగుతున్నది ఓన్లీ ఈ భూమి మీద ఉన్న ఆశీర్వాదాల గురించి చెప్తున్నాను అంతే. చెప్పండి. మరి అందరికీ 100 ఎకరాలు, దేవుని నమ్మనటువంటి వాళ్ళకి ఎన్నో బోల్డన్ని వస్తున్నాయి కదా. ముఖేష్ అంబానీ ఉన్నాడు, కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. మనకు లక్షల కోట్లు లేదు, 1 కోటి ఉంటే చాలు కదా. మరి వాళ్ళకి మనకి ఏంటి తేడా చెప్పండి. నేను అడిగిన ప్రశ్న బాగా మనసులో పెట్టుకోండి. ఇప్పుడు అనుసరించి మాట విని మాట ప్రకారంగా బ్రతికితే ఇవన్నీ వస్తాయి అంటున్నాడు. అసలు మాటే తెలియదు, ఆ మాట ప్రకారంగా నడవడం తెలియదు, మరి ఇవన్నీ వచ్చాయి వాళ్ళకి. నేను అది చెప్తున్నాను, ఎందుకు వచ్చాయి, ఏంటి తేడా చెప్పండి. నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను విషయం, ఆన్సర్ కూడా చెప్పాను. చెప్పిన దాంట్లో నుంచే ఆన్సర్ చెప్పండి నాకు. ఏమ్మా, పుట్టినరోజు కాబట్టి చెల్లికి ఇద్దాం అవకాశం. చెప్పమ్మా. ఇప్పుడు ఆల్రెడీ ఆన్సర్ చెప్పాను నేను, ఆన్సర్లో నుంచే చెప్పండి. ఆన్సర్లో నుంచి ఆన్సర్ చెప్పండి, ఇంకంతకంటే ఏముంటుంది. క్వశ్చన్ పేపర్ మీకు ఇచ్చాను, ఆన్సర్ షీట్ ముందు ఇచ్చాను. క్వశ్చన్ పేపర్ ఇవ్వకుండా ఆన్సర్ చెప్పాను. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇచ్చాను, ఆన్సర్లోంచి ఏం చేయాలి? ముందు అందరికీ బుక్స్ ఇచ్చేస్తారా? టెక్స్ట్ బుక్లు. ముందు టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఆన్సర్ మీ చేతిలోనే ఉంది, క్వశ్చన్ పేపర్ తర్వాత వస్తుంది. టెక్స్ట్ బుక్ బాగా చదివినోడు ఏం చేస్తాడు? ఆన్సర్ చేయగలుగుతాడు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఆన్సర్ మీకు ఇచ్చేసాను, క్వశ్చన్ పేపర్ మాత్రం ఇప్పుడు ఇచ్చాను. చెప్పండి. ఒక పాయింట్ చెప్పారు ఆవిడ. అంటే ఇప్పుడు మనం ఆ పాయింట్ కరెక్టే, కానీ ఇక్కడ ఇక్కడ ది ఆస్తిపాస్తుల గురించి ఒక్కసారి ఆ మాట పక్కన పెట్టండి. అందరికీ ఒకలాగే ఇస్తాడు అనేది అంటున్నాం. మరి అందరికీ ఇస్తాడు అన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నాడు, నీకే ఇవ్వట్లేదు కదా. సరే, మనకు టైం వేస్ట్ అవ్వకుండా విషయం ఏంటంటే, వాళ్ళకి లక్షల కోట్లు ఉండొచ్చు, ఏమా 100 ఎకరాలు ఉండొచ్చు, టైంకి కాపాడు. ఇప్పుడు 200 ఎకరాలు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. బెస్ట్ రాజమండ్రిలోనే నాకు బాగా చాలామంది ఒక వ్యక్తిని చెప్తాను మీకు, చిన్నగా విషయం అర్థం చేసుకోండి దయచేసి. చిన్నపిల్లలని కొంచెం జాగ్రత్తమ్మా. నేను చెప్పేది ప్రాణంగా వినాలి, మీరు ప్రాణంగా వింటే ప్రాణాన్ని కాపాడుకుంటారు. సరే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనే ఒక ఆయన ఉన్నారు, మంచి సింగర్ ఆయన కదా, మీ అందరికీ తెలిసిన వ్యక్తి. ఏమో మీ అందరికీ తెలుసా? మీ చుట్టాలు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని ఇష్టపడలేని వాళ్ళు ఎవరు ఉండరు. ఇటు క్రిస్టియన్స్ ఇష్టపడతారు, ఇటు ఎందుకంటే పాటలు చాలా అద్భుతంగా ఆయన పాడతారు. ఒకరోజు ఆయనకి సడన్గా కరోనా అనే వ్యాధి వచ్చింది. కరోనా అనేటువంటి వ్యాధి వస్తే ఆ వ్యాధితో ఆయన వెళ్తూ వెళ్తూ ఇలా ట్వీట్ చేశారు. ఏమని ట్వీట్ చేశారంటే, మళ్ళీ వస్తా అని. కింద వాళ్ళు రాశారు, మరి ఆయన రాశాడో లేకపోతే వాళ్ళకున్న టీం రాశారో నాకు తెలియదు, కానీ చెయ్యి అయితే ఇలా పెట్టారు. ఇప్పటికి కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది అది. ఒకసారి ఎప్పుడన్నా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏం చెప్పారు, ఏమన్నారన్న మాటల్లో మీకు దొరకవచ్చు. ఇలా పెట్టారు. అమెరికా నుంచి వచ్చారు ట్రీట్మెంట్ చేయడానికి, అమెరికా నుంచి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చారు. ఏదో దానికి ట్రీట్మెంట్ పేరు, అది ఖరీదైందనమాట, సాధారణమైనటువంటి ప్రజలకు అందుబాటులో లేనిది అది. అంతటి ఖరీదైన ట్రీట్మెంట్ ఎవరో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి చేయించారు. ఆయనకి కొన్ని వేల కోట్లు ఉండొచ్చు, ఎందుకంటే ఆయన ఎన్నో పాటలు పాడారు, చాలా కోటీశ్వర్లు. ఆయన వాళ్ళ అబ్బాయి గారు కానీ వాళ్ళందరూ కోటీశ్వర్లే. ఏమా, నా మాట వినండి, దయచేసి ఆ పక్కకి డైవర్ట్ అవ్వకండి, ఇలా వినండి. ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఎందుకు చెప్తున్నాడు మీకు? జ్ఞానం లేని కారణంగా, లేకపోతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో నాకు పనేటి ఇప్పుడు? ఏమా, ఎందుకు చెప్తున్నాను మీరు వినరని. కనీసం మీ ప్రాణాల మీద అయినా మీరు కనీసం ధ్యాస పెట్టుకోండి, మీకోసమే. అర్థమవుతుందా? కనీసం గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు జాగ్రత్తగా పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. ఏమి ఉన్నా ఏమి లేదు, అదంతా పచ్చి అబద్ధం అన్నాను ఇందాక, పచ్చి అబద్ధం. నేను వస్తూ ఉంటుంటే ఏదో ఒక లేడీ బ్యాగ్ లాంటిది అలా రోడ్డు మీద పడిపోయి ఉంది, ఏవో కొన్ని వస్తువులు అలా కింద పడినట్టు ఉన్నాయి. మామూలుడు అయితే ఏం చేస్తాడు? ఇప్పుడు మామూలుడు అయితే ఏం చేస్తాడు? అసలు గోల్డ్ కింద పడిపోతేనే బంగారు గోల్డ్ అని మొత్తం చూసేసుకుంటారు మనుషులు లోకం ఇది. అది నాది కాదు, నాకెందుకు అది?
నన్ను కాపాడుతుందా? ఆ బ్యాగ్ కాపాడుతుందా? అందులో ఒకవేళ గోల్డ్ ఉంటే కాపాడుతుందా? అందులో కట్టలుంటే నన్ను కాపాడతాయా? కాపాడేది దేవుడు. ఆ కట్టలన్నీ తీసుకుని కారులో వేసుకుని వచ్చి ఎదరికొచ్చాక యాక్సిడెంట్ అయితే ఏం చేస్తాను నేను? కట్టలు కాపాడతాయా నన్ను? నా బుద్ధే నన్ను కాపాడుతుంది తప్ప కట్టలు ఎందుకు కాపాడతాయి? కట్టలు కాపాడేలాగా ఉంటే ఈ రోజున అవడో చావడో ఎవరో చచ్చిపోయే అవకాశమే లేదు. కాబట్టి ఆ కట్టల మీద మనకెందుకు? మనకు కాని కట్టలు. దేవుడు మీరు కష్టపడితే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలి కానీ కట్టలు నిన్ను కాపాడతాయా? అకౌంట్లో ఉన్న డబ్బులు కొంతమంది ఆర్బీఓలు చెప్తున్నారు, మెసేజ్లు వస్తున్నాయి. ఆ అకౌంట్లో డబ్బు అకౌంట్లోనే ఉంటున్నాడు, తీసివాడు లేడు. ఎందుకని? ఈడు ఎవరిని నమ్మడు కదా, నామినీలు ఉండవు. వాళ్ళ అకౌంట్లో కొన్ని లక్షల కోట్లు అలా మూలిగిపోతున్నాయి. ఏమనుకున్నారంటే నేనే బతికేస్తాను, నేనే తెచ్చేసుకుంటాను, నేనే తినేస్తాను అనుకుని చివరికి తెచ్చుకునే దిక్కు కూడా లేకుండా అకౌంట్లో ఉన్నాయి కొన్ని అమౌంట్లు. లాకర్లో కొన్ని కోట్లు, లాకర్లో కొన్ని బంగారపు ముద్దలు కాదు బిస్కెట్లు ఎన్ని ఉన్నాయో. ఎవడ తెచ్చుకుంది అంటాడు. అలా మగ్గుతున్నాయి అవన్నీ. అర్థమవుతుందా తల్లి? ఈ దేన్ని నమ్మకండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు చూసేదంతా పచ్చబద్ధం. ఏ బిడ్డలైనా ఎవరైనా చనిపోతే ఎవడైనా సరే సమాధి పెట్టి దగ్గర రాగలడు, ఆ గోతి దగ్గర రాగలడు, కానీ లోపలికి వెళ్ళగలుగుతాడా? నాన్నతో పాటు కానీ అమ్మతో కానీ. ఇవన్నీ పచ్చబద్ధాలు, ఏం నమ్మకండి, అవన్నీ నిజాలు కాదు. నిజం ఒక్కటే, దేవుడిని మీరు సంపాదించుకోండి. ఆ దేవుడే మిమ్మల్ని ఉద్ధరిస్తాడు, ఆ దేవుడే మిమ్మల్ని కాపాడతాడు. ఆ దేవుడిని వదిలేసి ప్రార్థనలు మానేసి ఆ దేవుడినే వదిలేసి సమస్తాన్ని చేసుకుంటున్న ఒక అజ్ఞానుడిగా మిగిలిపోతున్నాం. అది మాత్రం మీరు ఎప్పటికీ ఆ తప్పులు చేయకండి. ఏమా? దేవుడు కాపాడతాడు, ఏది కాపాడదు మిమ్మల్ని. సరే, ఏంటి నేను అడిగేది? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏం చేశారు? మళ్ళీ వస్తా అన్నారు. కరోనా వచ్చినప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది, అమెరికా నుంచి వచ్చారు, కోట్లు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా ఎవరికి ఇచ్చారు? గవర్నమెంట్ కూడా డబ్బులు ఇచ్చింది. గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినప్పుడు తర్వాత బోల్డని కోట్లు ఉన్నాయి, ట్రీట్మెంట్ హై లెవెల్లో జరుగుతుంది. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బతికొచ్చారా రాలేదా? తెలుసా మీకు? వచ్చారా? ఆయనకి ఎన్ని కోట్లు ఉంటాయి? ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉండుంటారు? ఆయనకి ఎంతమంది బంధువులు ఉండుంటారు? ఆయనకి ఎంతమంది పిల్లలు ఉండుంటారు? ఆయన కోసం చచ్చిపోయేంత పిచ్చున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉండుంటారు? ఎవడైనా ఒక్కడైనా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కాపాడారా? ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించిన ఒక్క రూపాయి అయినా కాపాడిందా? మరి క్రైస్తవుడిని ఎలా కాపాడాలి? కరోనా వచ్చింది మన ఊరు. అందరూ మనకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమన్నారంటే ఎవరు గుంపుగా కూడొద్దు, ఎవరు కూడా ఈ ప్రార్థనలు జరుపుకోవద్దు, డిస్టెన్స్ ఇంత పాటించండి అంత పాటించండి అన్నారు. మన చర్చిలో ఒకడు పాటించాడా? అసలు మాస్క్ పెట్టుకున్నవాడు ఉన్నాడా మన చర్చిలో? ఆ రోజే ప్రభురాత్రి భోజనం తీసుకున్నాం. ఆ రోజే మన అందరము కూడా ఆ ప్రార్థనలు ఏది ఆపలేదు, జనం తగ్గలేదు, అలాగే ప్రార్థన చేసాం. ఒక్క రూపాయి నీకు ఖర్చు లేకుండా కరోనా రాకుండా దేవుడు నిన్ను కాపాడాడు. ఇప్పుడు అదే ట్రీట్మెంట్కి 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెట్టారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి. ఆ 3 కోట్లు కాపాడలేదు. దేవుని యొక్క వాక్యము నిన్ను కాపాడిందా లేదా? అంటే నీకు ఎంత ఆస్తున్నట్టు ఇప్పుడు ఒక్కొక్కడికనే? నీకు ఎంత ఆస్తున్నట్టు ఇప్పుడు? నువ్వు ఇలాగెళ్ళావు, ఎంతో ధైర్యంగా రాజమండ్రిలో ఇంటికి వచ్చేసావు. ఏమా? ఈ రోజున రాజమండ్రిలో ఇంటికి రాలేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళు ఎంతోమంది వారిని బ్రతికించలేని వాళ్ళు ఉంటారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలకు దేవుడే తోడుంటే కోట్లతో సంబంధం ఏముంది, ఎకరాలతో సంబంధం ఏముంది? నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. కోట్లు నిన్ను కాపాడతాయి అనుకుంటున్నావా? దేవుడు కాపాడాలి. కాబట్టి ఆ దేవుణ్ణి మనం సంపాదించుకుంటే చాలు. ఎన్ని కోట్లు ఉన్నట్టు? పట్టణంకి వెళ్తే దీవించబడతావంట. ఎవడో నిన్నేమి చేయలేడు, ఏ ప్రమాదం నిన్నేమి చేయలేదు, ఏ వ్యాధి నిన్ను ఏమి చేయలేదు, దీవించబడతావు. అక్కడికి వెళ్ళినా కరోనా ఉన్నవాడు నీ పక్కన ఉన్నా, ఆ పక్కన ఉన్నవాడు గోతులో పడినా నీకేమవుద్ది? దీవెనలు ఉంది నీ దగ్గర. ఆ దీవెనతో నువ్వు తిరిగి వస్తావు. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాక ఇంట్లో ఏమైనా ప్రమాదం ఉంటుందా? ఇల్లు పైన కూలిపోయే వాళ్ళు ఎంతమంది? ఇంట్లో ఎన్ని ప్రమాదాలమ్మా? ఇంట్లో ఎంతమంది చనిపోతున్నారు? ఎవరిని? ఇంట్లోకి వెళ్ళినా దీవించబడతావట, బయటకు వచ్చినా దీవించబడతావట, పట్టణం వెళ్ళినా దీవించబడతావట, చేలోకి వెళ్ళినా దీవించబడతావు. ఎక్కడున్నా నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడే దీవెన. చప్పట్లు కొట్టి దేవుని నామమే. అందుకు ఒక్క దేవుణ్ణి సంపాదించుకోండి చాలు. ఏమో నా మాట అర్థమవుతుందా? ఒక్క దేవుణ్ణి, ఆ దేవుణ్ణి విడిచిపెట్టకు. నువ్వు దేవుణ్ణి తప్ప దేన్ని విడిచిపెడతలేదు.
విచిత్రం ఏంటంటే ఒక దేవుడినే వదిలేస్తున్నాం మనం. ఇంకా మిగతా అన్నీ సీరియల్లో కూడా వదులుతలేదు. వాళ్ళ మీద ఎంత మమకారమో అత్తగారి మీద కోడల మీద. సీరియల్ అంటే పిచ్చి. ఏదన్నా గాసిప్స్ అంటే వాళ్ళకి ఎలా జరిగింది చచ్చిపోతున్నా వాళ్ళ గురించి. ఏమా నీకెందుకు, నువ్వు చచ్చిపోతావు కాకపోతే నీకెందుకు ఆ గొడవలు, ఎందుకు నీకు ఆ జీవితాలు ఎందుకు, ఆ బ్రతుకెందుకు? ప్రార్థన జరుగుతుంటే నువ్వు ఇంటికాడ ఎలా ఉండగలుగుతున్నావు? నిన్నెవడ కాపాడతాడు చెప్పండి? నిన్నెవడ కాపాడతాడు? అక్కడ మైకులో సేవకుడు అరుస్తుంటే నీకేంటి పని బయట చెప్పండి? నిన్ను కాపాడేవాడు ఎవడో? నువ్వు వెళ్ళిన చోట నిన్ను కాపాడతాడు ఎవడన్నానే? అవ్వడో కాపాడలేడు. మైండ్ ఇట్. మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని చెప్తున్నాను. నీకు ప్రార్థన మానారా, నీకు కాపుదల లేదు. నీ మొక్క ఎలా ఉందంటే నడి రోడ్డు మీద ఒక మొక్క ఉంది, వచ్చినా ఎద్దు వచ్చినా పీక్కుపోద్ది అంతే. దడి లేని చెట్టులా మిగిలిపోతున్నాం, దీవెన లేనటువంటి వాడిగా మిగిలిపోతున్నాం కదా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, అమ్మ శిరీష కానీ సత్యనారాయణ గారు కానీ కుటుంబం కానీ ఇప్పుడు ఎవరిని సంపాదించుకోవాలి? అబ్బా, దేవుణ్ణి సంపాదించుకుంటే చాలండి, ఈ ప్రపంచాన్ని మనం సంపాదించుకున్నట్టే. ఇప్పుడు చదవండి 103వ కీర్తన. నా ప్రాణమా, ఇప్పుడు సత్యనారాయణ గారు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఏమనాలి? నా ప్రాణమా. ఇప్పుడు ఏమనాలి? సత్యనారాయణ గారు ఎలా వస్తారా? ఎలా రండి అమ్మ, చూడండి అమ్మ, ఆడాడు దాని మీద టార్గెట్ చేశాడు. ఇలా వచ్చి ఆయన చూడండి, ఏదో ఒకటి మొత్తానికి మైకి లేకుండా చేసేలా ఉన్నాడు. నేను చెప్పిన మాటలు చెప్పండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఇప్పుడు నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును. అంటే నేను మొదటి మాటతో మానేద్దాం అనుకున్నాను, ఆయన ఇబ్బంది పెట్టకుండా. కూర్చోండి. ఇప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేశారు? నా ప్రాణమా యెహోవాను స్తుతించు. అదొక్కట తప్ప నాకు ఇంకేమొద్దని. ఇప్పుడు యెహోవాను స్తుతిస్తే ఏమున్నాయి? స్తుతి అనే మాటలో వినడం, ఆ మాటల ప్రకారంగా చేయడం ఉంది. ఎందుకంటే మీకు స్తుతి విధమేదనగా మొదటి దినవృత్తాంత 16వ అధ్యాయంలో మీకు స్పష్టంగా కనపడుతుంది. ఆ స్తుతి అనేది వినడం, దాని ప్రకారంగా నడడం. అందుకని ఇప్పుడు సత్యనారాయణ గారు ఎవరితో చెప్పుకున్నాడు? పిల్లలతో చెప్తే ఏం చేస్తారు? మా అమ్మగారు చివరిలో చనిపోయిన టైంలో, అంటే ఇంకా లాస్ట్ అనమాట, ఇంకా చనిపోతారు అన్న టైంలో నేను వెళ్ళాను. కొంచెం ఆయాసపడుతున్నారు అంటున్నారు అనమాట. అంటుంటే మా అమ్మగారు, నేను ఏంటంటే అమ్మతో నాకు ఏంటంటే కొద్దిగా బాగా చనువు ఎక్కువ, ఇలా జతేసేసి ఒళ్ళో పడుకోవడం అలాంటి ఇష్టం. సరే, నేను అమ్మ దగ్గరికి వెళ్ళి ఏం లేదు అంటే నేను కొంచెం ధైర్యం పరుచుదామని. నాకు తెలుసు దాని ఇండికేషన్ ఏంటో తెలుసు, ఎలాగ రియాక్షన్ అవుతుందో తెలుసు. ఎక్కువగా కోప్పడినా లేకపోతే ఎక్కువగా మనం టెన్షన్ పడినా బ్రీతింగ్ ఆగిపోద్దని తెలుసు. అందుకని నేను అమ్మని ఏం చేస్తున్నానంటే, ఒక బిడ్డగా నేనేం చెప్తున్నాను, అమ్మ ఏం లేదు, నీకేమైందిరా, డాక్టర్ గారు వచ్చారు, అన్నీ అంత బాగానే ఉంది, అంత హ్యాపీగా, కొంచెం ధైర్యంగా ఉండు, ఏం లేదంటే మా అమ్మ ఏమంటుందంటే, ఒరే నేను వెళ్ళిపోతున్నాను రా, నన్ను కాపాడండి రా అంటుంది. కాపాడండి రా అంటే డాక్టర్ గారు వచ్చారు, ఇంటికే డాక్టర్ గారు వచ్చారు. తెలిసినాక ట్రీట్మెంట్ ఏంటో. ఇప్పుడు ఇంజెక్షన్ చేసినా చచ్చిపోతారు, చెయ్యకపోయినా కొంచెమైనా బతికే అవకాశం ఉంది. ఇంజెక్షన్ చేస్తేనే ప్రమాదం. ఎందుకని? లివర్ ఫంక్షనింగ్ తేడా వచ్చింది, లివర్లో నుంచే రావాలి. లివర్ మీద ఒత్తిడి పడిందా ఆగిపోద్ది, గుండె ఆగిపోద్ది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు నుంచి నాకేమో బాధ, ఒకవైపు నుంచి ఏమో అమ్మకి ధైర్యం చెప్పాలి. ఇలాంటి టైంలో చూస్తే ఈ లోపల ఏం చేశారంటే మా నాన్నబాబు వీళ్ళందరూ కలిపి, అయ్య బాబు భరించలేకపోతుందండి, ఇదైపోతుందండి, ఇంకా చనిపోతుందేమో అనే భయంతో వాళ్ళు ఏం చేశారంటే డాక్టర్ గారు ఇచ్చింది ఏదో వేసేసారు. వేసేస్తే ఏమైంది, ఇంకా ఎక్కువైపోయింది. ఎందుకంటే ఫంక్షనింగ్ ఎప్పుడైతే తేడా వచ్చిందో ఈ లోపల వెంటనే మళ్ళీ ఇంకొక పెద్ద డాక్టర్ దగ్గర తీసుకెళ్ళే లోపల చనిపోయారు. నేను కాపాడగలిగానా? అందరం ఉన్నాం, కాపాడగలిగామా? డాక్టర్ గారు వచ్చారు, కాపాడగలిగామా? తీసుకెళ్తాక కారు ఉంది, కారు కాపాడతాక ఉందా? ఏమీ కాపాడలేదు. అందుకని ఈ నిజం తెలుసుకున్న ఒక భక్తుడు, ఒక నిజం తెలుసుకున్న ఒక మనిషి, ఒక నిజం తెలుసుకున్న కూతురు, ఒక నిజం తెలుసుకున్నటువంటి సత్యనారాయణ గారు అనే తండ్రి ఎవరితో చెప్తున్నాడు? ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంటున్నాడు.
ఎవరిని స్తుతిస్తే నువ్వు కాపాడుకుంటావు, నా బిడ్డను కాపాడుతావు, నా కుటుంబాన్ని కాపాడుతావు, నా జీవితాన్ని కాపాడుతావు, నేను ఎక్కడికి వెళ్ళినా దీవించబడాలంటే ఒక్కటే సొల్యూషన్ ఏంటంటే నీ ప్రాణంతో చెప్పు దేవుని స్తుతించమని. ఇంకొక సొల్యూషనే లేదు ఎవరికని. ఇది తెలియక మొత్తం తిరుగుతున్నారు ఏదో తెచ్చుకుందామని. ఎవడి వల్ల అవ్వదు. ఇక్కడ చెప్పుకో, నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ. ఎవరితో చెప్పాలి ఇప్పుడు? దావీదు తెలివైనడు కాబట్టి చెప్పుకున్నాడు, సత్యనారాయణ గారు తెలివైనడు కాబట్టి చెప్పించాను. ఇప్పుడు నేను చెప్పించాను, రేపొద్దున్న ఆయన చెప్పుకోవాలి. ఎవరితో? ప్రాణంతో. ఏమని చెప్పాలి చెప్పండి? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధమైన నామమును స్తుతించు, సన్నుతించు అంటున్నాడమ్మా. ఇది ఒక్కటి చేయండి చాలు తల్లి, స్తుతించాలి. స్తుతించడం అంటే చాలామంది సింపుల్గా స్తుతించేద్దామని స్తుతి 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 గొంతు పోద్దు తప్ప స్తుతి అవదు. గొంతు పోద్దు తప్ప స్తుతి అవదు. స్తుతి అంటే స్తుతి కాదు, అదొక పని అని మొదటి దినవృత్తాంతాలు 16 అధ్యాయంలో చెప్తుంది. 24, 25 పనులు ఉన్నాయి అందులో, ఆ స్తుతి చేసే విధానంలో. కాబట్టి అన్నీ చెయ్యాలి. నోటుతో చెప్పేది కాదు స్తుతి, చేసేది. దేవుని మందిరంలో అదే చెప్తున్నాడు. ఏమని? నా మాటలు విని ఆ మాటల ప్రకారంగా నడవడమే స్తుతి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక లైన్లో ఇప్పుడు ఎక్కడ ఉండాలి మరి? మాటలు ఎక్కడ ఉంటాయి సత్యనారాయణ గారికి? ఇప్పుడు గేదెల దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఏదో పని దగ్గరికి వెళ్ళినా ఎవరు ఉంటారు అక్కడ? స్తుతి చేసేవాళ్ళు ఉంటారా, లేకపోతే లోకంలో ఉన్న 4 మాటలు చెప్పేవాళ్ళు ఉంటారా? ఆ 4 మాటలు ఏమంటారంటే, సత్యనారాయణ భలే గేదెలు కొన్నవయ్యా, ఒక్కొక్కటే అమ్మమనుకో మనకి 2 లక్షలు తగ్గదు అంటారు అవలోకులు వచ్చి. అప్పుడు సత్యనారాయణ గారికి ఎలా ఉంటుంది? ఒక్కొక్క గేది 2 లక్షలు అనిపిస్తుంది. భలే కూతుర్ని కన్నవయ్యా, లేకపోతే భలే కొడుకుల్ని కన్నవయ్యా అన్నారనుకోండి, ఆయన ఏం చేస్తారు? ఎంతో అలాగా ఆనందపడిపోతూ ఉంటారు. నిజానికి అంత ఆనందపడాల్సిన విషయాలు ఏమీ లేవు అందులో. ఎందుకంటే లోకజ్ఞానం ఉంది కనుక ఆ లోకజ్ఞానంలో 4 లక్షలు అనగానే గేదెలను చూసి సంతోషిస్తున్నారు. అరే నీ బిడ్డలు చాలా మంచి వాళ్ళు, భలే చదువుకున్నారు, ఉద్యోగాలు వచ్చాయి, ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అనగానే ఆయనకి సంతోషం వచ్చింది. కానీ అసలైన విషయం, కాపాడే విషయం, మేలు చేసే విషయం, దీవెన వచ్చే విషయము ఏదన్నా ఉంది ఇందులోని? ఆయన మాట వినడం, ఆ మాట ప్రకారంగా నడవడం అనే విషయాన్ని విడిచిపెట్టి ఏది ఉందనుకుని ప్రపంచాన్ని అంతటిని సంపాదించుకున్న ద అలెగ్జాండర్ ది గ్రేట్, మనకి హిస్టరీలో ఇప్పటికీ చదువుకుంటాం, కావాలంటే గూగుల్ చేయండి. ఇప్పటికీ అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించాడట. ఇక ప్రపంచాన్ని జయించడం అంటే చిన్న విషయమా? ప్రపంచాన్ని జయించాడట కత్తితో. ఒక్కొక్కడు దండం పెట్టేసి పోయేవారు అంతే రాజ్యానికి. ఇంకా పల్లకడి రావక్కర్లేదు. ఇంకా రాజునగరం ఉన్నాడు అనగానే రాజ్యం ఇచ్చేసి పారిపోతున్నారు రాజులు. అలాంటి మనగాడనమాట అలెగ్జాండర్ ది గ్రేట్. ఆ గ్రేట్ అయినటువంటి ఆయన దగ్గరికి ఒక దోమ వెళ్ళిందంట. చిన్న దోమ, మీ ఊర్లో ఉంటుంది చూసారా, డ్రైనేజీలు ఉంటాయి చూడండి చాలా. ఒక దోమ వెళ్ళిందట. దోమ వెళ్ళి కుడితే మలేరియా వచ్చింది ఆయనకి. దోమ వెళ్ళి కుడితే మలేరియా వచ్చింది. డాక్టర్లు, ప్రపంచంలో ఉండే ఎక్స్పర్ట్లు అందరూ, మరి ప్రపంచం జయించినప్పుడు ఆ డాక్టర్లు అందరూ, ప్రపంచంలో ఉండే వాళ్ళు అందరూ వస్తారు కదా, బతికించలేకపోయారు. చివరికి దోమ కుట్టి చచ్చిపోయాడు. ప్రపంచాన్ని జయించినటువంటి ఏమ్మా ఎవరన్నా ఏమంటారు ఆయన? జయిశాలి. అందరినీ జయించాడు కదా, మరి జయించాడు. కానీ చిన్న దోమ ఏంటి, ఎంతది చిన్న దోమని ఆపుకోలేకపోయాడు, ప్రపంచాన్ని జయించాడు. దేవుని కాపుదల లేకపోతే నువ్వు ప్రపంచాన్ని జయించుకో, కానీ ఒక్క దోమను కూడా నువ్వు ఆపలేవు దేవుని యొక్క కాపుదల లేకపోతే, గుర్తుపెట్టుకో. అందుకని ఇప్పుడు ఈ నిజం తెలిసినటువంటి సత్యనారాయణ గారు, నిజం తెలిసినటువంటి మీరు ఈరోజు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న చెల్లి, కానీ ఒక్కటే విషయం ఏంటది? నా ప్రాణమా, ఇది తప్ప ఇంక నీకు ఇంకోటి వద్దే, ఇది చేయి చాలు, మొత్తం నాకు వచ్చేసినట్టే. ఏదొస్తే ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా బ్రతికితే చాలు, ప్రపంచము నీకు దాసోహం అవుద్ది. అక్కడే చెప్తున్నాడు ఏమని? జనములందరికంటే నిన్ను హెచ్చింతును. జనములందరికంటే హెచ్చింతునంటే ఓ సింహాసనం వేసి పైన కూర్చోబెడతాడని కాదు, ఎవడ వల్ల చేతగాంది నీ చేత జరుగుద్ది. ఏమ్మా, ఈ రోజున ఎన్ని దోమలు ఆపుతున్నాడు నీ ఇంట్లోకి రాకుండానే?
ఎన్ని దోమలు ఆగుతున్నాడు, ఎంతమందికి మలేరియా రాకుండా ఆగుతున్నాడు. మలేరియా వచ్చిన ట్రీట్మెంట్ వచ్చే అవుతుంది. డాక్టర్లు నిన్ను బ్రతికించేస్తుంటే, ఇంటికి వచ్చేస్తుంటే డాక్టర్ బ్రతికిచ్చాడు అనుకుంటున్నావా? నీకు తెలిసి తెలియని అజ్ఞానంగా ఉన్నాం. ఇంకొక అవకాశం ఇద్దాం, ఇంకొక అవకాశం ఇద్దాం, ఇంకొక అవకాశం ఇద్దాం, ఇంకొక అవకాశం ఇద్దామని ఎన్ని ఇస్తాడండి నీకు? ఎన్ని అవకాశాలు ఇస్తాడు? ఎన్నిసార్లు బ్రతికిస్తాడు? ఒక రోజు ఇంకా చేయి తీసేసుకుంటున్నాడు అంతే. కాబట్టి అలా ఆయనకు ఒక అవకాశం మళ్ళీ దేవుడు ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ప్రాణంతో చెప్పుకోవాలి. ఏమని చెప్తున్నాడు చూడండి, ఎలా ఒప్పించుకుంటున్నాడు చూడండి ప్రాణాన్ని దావీదు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఇప్పుడు ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మర్చిపోకు. ఇప్పుడు ఏంటి ఉపకారం చేశాడు ఆయన? 3 పాయింట్ల రక్తం ఉంటే ప్రాణాన్ని నిలబెట్టి కాపాడా లేదా? ఇప్పుడు ఆ మేలు ఆయన గుర్తుపెట్టుకోవాలా? లేకపోతే అదే ఒకవేళ ఇబ్బంది అయిపోతే ఈ రోజున కళ్ళెదిటే కూతురు పుట్టినరోజు చూసేవారా? ఈ కుటుంబాలన్నీ కూడా ఇంతలా సంతోషంగా ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడేవారా? దేవుని కాపుదల లేకపోతే. ఇచ్చాడమ్మా అవకాశం. ఇప్పుడు నా ప్రాణాన్నే నిలబెట్టాడు నా దేవుడు. అలాంటప్పుడు ఆ ప్రాణానికి చెప్పాలప్పుడు దేవుని స్తుతించమని అది చెప్పాలి. అలా చెప్పుకునే రోజునే థ్యాంక్స్ గివింగ్ అంటది. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అంటది. ఎవరితో చెప్పుకోవాలి? ప్రాణంతో చెప్పుకోవాలి. కాబట్టి అలాంటి గొప్ప పుట్టినరోజులు, ఎన్నో పుట్టినరోజులు జరిగి ఆశీర్వదించబడి దీవించబడి ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే ఎవరు దీవించాలి? దేవుడు దీవించాలి. ఎంతోమంది పుట్టినరోజులు ఘనంగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒక పుట్టినరోజు వచ్చేసరికి వాళ్ళు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మన ఊర్లోనే ఉన్నారు. కానీ దేవుడు నీకు అట్టి కాపుదల ఇస్తే ఎన్ని పుట్టినరోజులైనా దేవుడు నీ దగ్గరుండి చేయిస్తాడు. ఆ సంతోషం, ఆ డ్రెస్ కొనడానికైనా లేకపోతే కుటుంబంలో సంతోషం ఉండడానికైనా కారణం ఎవరమ్మా? ఒక్కరే, దేవుడు మాత్రమే. అందుకని ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదండి. సత్యనారాయణ గారు మీకు ఎన్నో మేలులు చేశారు. మీరు చేలోకి వెళ్ళి క్షేమంగా వస్తున్నారంటే దేవుడు. ఇంటి బయట దోమలు ఎన్నో భయంకరమైనవి. ఇందులో ధూళి, ఈ ధూళి ఉందా, ఇదంతా ధూళి. మీకు ఒక విషయం తెలుసా? ఈ ధూళి ఎలాంటి టోనైనా పడగొట్టదు తెలుసా మీకు? ఈ ధూళి మీకు కనపడలేని ఈ ధూళి ఒక ఇంటికి, ఆ ఇంటికి మీరు కొన్ని రోజులు రంగు వేయించుకోకుండా, సిమెంట్ ఏమి వేయించకుండా ఒక ఇంటిని అలా కొత్తగా కట్టిన ఇంటిని అలా వదిలేయండి, కొన్ని రోజులకి పడగొట్టేద్ది అది దుమ్ము. అందుకని ఏ ఇంటినైనా శుభ్రం చేసుకునే గుణం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? దుమ్మే ఆ ఇంటిని పడగొట్టేద్ది. ఆ దుమ్మే ఆ ఇంటిని నాశనం చేసేస్తుంది. అందుకని దుమ్ము పట్టకుండా, బూజులు పట్టకుండా ఎప్పటికప్పుడు ఎందుకు దులుపుతారు అనుకుంటున్నారు? ఇంటిని పాడు చేసేస్తుంది అనమాట. అది ఒరే బూజున్న ఇంట్లో మంచిది కాదని ఎందుకు అంటారు అనుకుంటున్నారు? మీకు ఆ బూజుని ఇంటిని పడగొట్టేది మీకు తెలియకుండానే. ఆ ఇల్లుని కూల్చేద్ది, దాని గోడలో ఉన్న స్ట్రెంగ్త్ను నాశనం చేస్తుంది, అన్నింటినీ నాశనం చేస్తుంది. పట్టిలాగా ఉంటుంది లోపల మొత్తం. ఆ దుమ్మే నాశనం చేసేస్తుంది. అంతెందుకండి, స్నానం చేయలేనటువంటి వాళ్ళు ఎవరు త్వరగా చచ్చిపోతారు. నిజం మీకు చెప్తున్నాను. ఈరోజు పొద్దున్న స్నానం చేసావు నీట్గా, ఎప్పుడు ఆ దుమ్ము అనేది నీ శరీరంలోకి వెళ్లకుండా ఎప్పటికప్పుడు క్లీనప్ అయిపోవాలి. ఎప్పుడైతే క్లీన్ అయ్యావో ఆరోగ్యంగా ఉంటావు. పొద్దుట, సాయంత్రం, లేకపోతే వీలైతే మధ్యాహ్నం స్నానం చేసినోడు బాగుంటాడు ఆరోగ్యంగాని. బద్దకించి పడుకున్నాడు అనుకోండి ఆ చెమటతోని, ఆడి రోజుకి కుసించిపోతాడు అనమాట మనిషి. అందుకని ఎప్పుడు మనలను దుమ్ము ఎంత నాశనం మనిషినైనా పడగొట్టద్ది, ఇంటినైనా పడగొట్టద్ది, దేన్నైనా పడగొట్టద్దండి దుమ్ము. అంత ప్రమాదం. గాల్లోనే నిన్ను పడగొట్టేది ఉంది, గాల్లోనే నిన్ను పడగొట్టే దోమ ఉంది. ఈ సృష్టిలో ప్రతిదీ పడగొట్టేదే. నేను కాపాడేది ఎవరి మాట అంటాయి అవి? నీ మాట ఉందా? నీ మాట ఎందుకు అంటుందండి? దేవుడు చెప్తే వింటది. అందుకని నువ్వు దేవుని మాట విను. నువ్వు దేవుని మాట వింటే ఆజ్ఞాపిస్తాడట వాటికి. ఏమని? ఎలా గెట్ అవుట్ అంటాడు అంతే. అసలు నువ్వు దేవుని మాట విన్నావని దీనికి అర్థమైంది అనుకో, ఈ దుమ్ము అలా ఏం చేద్ది? ముక్కు దాకా వచ్చింది కానీ నేనేమేం చేయగలదు కదా, దండం పెట్టిపోద్ది అంతే దుమ్ము. అసలు వీటికి ప్రాణం ఉండి, మాట ఉండి, నీకు చెప్పేది ఉంటే నమస్కారం పెడితే, రోజు ఒకటి నమస్కారం పెడుతుంది అనుకో, మనకి ఎలాగుంటుంది? దోమ వచ్చి నమస్కారం అండి అంటే అబ్బాయి అంత బాగున్నావు కనపడతలేదంతే మనకి. కానీ ఇక్కడ దాకా వస్తుంది దోమ.
నిన్ను కుట్టకుండా వీడు మనోడు అంటే ఆజ్ఞాపించి ఇప్పుడు కాకి ఉందమ్మా, కాకి ఒక మొక్క దొరికితే నీకు దొరుకుద్దేట అది. కాకి ఒక మొక్క దొరికితే నీకు దొరుకుద్దా అసలు? కాకిని ఒకసారి ఆలోచించండి. నువ్వు కాకి పెట్టకపోతేనే పట్టుకు పారిపోద్ది అది. ఏమ్మా అలాంటిది కాకి ఒక మొక్క నోట్లో ఉంటే ఇంక అది దొరుకుద్దా తినకుండానే? తినకుండా ఆపిందండి. తినకుండా సేవకుడికి పెడతానికి ఎగురుతూ ఏమ్మా అలాగ ఏ మొక్క కావాలో ఏ జాయింట్ తీసుకోవాలన్నట్టు అలా ఎగురుతూ అలాగుంటే కావలసిన మొక్క అంతా ఏరుకుని తిన్నాడా లేదా? మరి కాకి ఏం చేసింది? ఆజ్ఞాపిస్తే కాకి కాదు కదా, దోమైనా ఏగైనా అలా ఉండాల్సిందే. కాబట్టి ఎంతో మేలు దేవుడు చేస్తున్నాడమ్మా. మనకు కనపట్లేదు కానీ ఆయన చేసినటువంటి ఉపకారాలన్నీ ఇన్ని కాదు, ప్రతి క్షణం కాపాడుతున్నాడు. ఒక దోమ చంపేద్ది, ఒక ఈగ చంపేద్ది మనల్ని. ఒక ఈగ చంపేద్ది. తెలుసా మీకు ఈగ? అన్నం మెతుకులు ఎలా వచ్చి అంటది అంతే. ఆ తర్వాత అది తినేస్తాం, అది లోపలికి వెళ్ళిపోద్ది మొత్తం. నీకు ఒక దోమ ఒక ఈగ చంపేయగలుగుతుంటే ఇంక మిగతా ఏం చంపలేవు నిన్ను. దేవుడే కాపాడతాడమ్మా. దేవుడిని ఒక్కనే సంపాదించుకోండి, ఆ దేవుడే మీకు అన్ని విషయములలో దీవిస్తాడు. వందల వేల లక్షల కోట్లు మీకున్న ఈ మిమ్మల్ని కాపాడలేవు. ఒక్క దేవుడిని మాత్రమే సంపాదించుకో. అందుకని తన ప్రాణంతో చెప్పుకోవాలంటే ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అని చెప్పు. మనం చెప్పుకోవాలంటే దీంతో, ఎందుకంటే ఇది కుదురుండదు కదా. ఏమంటది ఈ ప్రాణం? సీరియల్ వస్తున్నాడే అంటది అనేసరికి ఈ ప్రాణానికి నోర్మై ప్రార్థన జరుగుతుంటే సీరియల్ అంటావా? నిన్ను కాపాడుతుందా సీరియల్ నిన్ను అని దీనికి ఏం చెప్పుకోవాలి? ఒప్పించుకోవాలి లేదా? ఒప్పించుకుని మొహం పగిలిపోద్ది మళ్ళీని సీరియల్ అన్నామంటే. అంటే అంటారు కదా చిన్నపిల్లలు, అమ్మ ఐస్ క్రీమ్ కొను అంటే ఏమంటారు? అప్పటికే నీకు దగ్గు ఉంది, ఆల్రెడీ జ్వరం వస్తుంది, ఏం కావాలంటే నీకు? అప్పుడు నీకు అన్నీ తెలుసు కాబట్టి ఐస్ క్రీమ్ పెడితే ఇంకా ఇది మొత్తానికి పడుకుంటుందని కొట్టానంటే మళ్ళీ మొహం పగిలిపోద్ది అంటావు. ఎందుకని? అలా పగిలిపోద్ది అంటే కానీ ఇవిడంటదా? ఏందో. అందుకని మన ప్రాణంతో మనం ఏం చెప్పుకోవాలి? ముందు ప్రార్థనకి వెళ్ళు, ఆ మాటను, ఆ మాట ప్రకారంగా బ్రతుకు. ఓహో, ఎవరికో కొన్ని కోట్లు ఉన్నాయి, ఎవరికో 200 ఎకరాలు ఉన్నాయి, ఎవరికో బాబోయ్ మామూలు పవర్ లేదు అనుకుంటున్నావా? ఆ పవర్ కాపాడలేదురా, ఆ ఎకరాలు కాపాడలేవురా. టైం వస్తే గిలగిలా కొట్టుకుంటాడురా. నీకైతే ఆ అవకాశం లేదురా, నేను చూసుకుంటాను అంటున్నాడు. ఇంకంతకంటే ఏంటి నీకు? 10,000 కోట్లు ఉన్నవాడే రక్షణ లేకపోతే, సింగిల్ ₹1 నీ ఇంట్లో ఉంది మానిపెట్లో, ఆ రూపాయి ఖర్చు కూడా నీకు లేకుండా కాపాడతాడు కదండి దేవుడు. నీకు ఉండేందుకు లేకపోయేందుకు ఇంకప్పుడు? నువ్వు లేదని ఏడుస్తున్నావు తప్ప నీకు ఏ ఖర్చు లేదు కదా, నీకు ఏ ఇబ్బంది ఉందని. నీకు ఆరోగ్యం బాగుంది, హాస్పిటల్కి వెళ్ళి గొడవ లేదు, ఇంక నీకెందుకు 10 లక్షలు? నా మాట అర్థమవుతుంది తల్లి? అర్థమవుతుందమ్మా? నీకు అసలు ఏ ఇబ్బంది లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ దీవెనలతో వస్తుంటే నీకెందుకు ఇంకా? దీవెన లేనివాడు కావాలి సెక్యూరిటీ. దీవెనలు ఉన్నవాడికి నీకు ఆ సెక్యూరిటీయే కాపాడట్లేదు. ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్నాడు రాజీవ్ గాంధీ. ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఎవరో వచ్చి బాంబు పెట్టారు, చనిపోయాడు. ప్రైమ్ మినిస్టర్నే కాపాడలేకపోతే ఇంక వాళ్ళ సెక్యూరిటీ ఎలా ఉంటుందో తెలుసా నీకు? మామూలుగా ఉండదు. కాబట్టి ఎవ్వరు ఏ పదవులు ఏమీ నిన్ను కాపాడలేవు, ఒక్క దేవుడు తప్ప. ఆ దేవుడిని వదిలేస్తున్నారు మన వాళ్ళు. ఈజీగా వెళ్దాంలే, చూద్దాంలే, ఆడు ముగించడం ఇది ఎలాగనమాట. నేను ముగించడం పోవడానికి నీవే కారణం. నిన్ను కాపాడదామని నేను అక్కడ తగలాడుతున్నాను నీ చేత మాటలు పడి. నేను ముగించేస్తే నువ్వేమైపోతావు? ఈ మాట ఎవడు చెప్తాడు నీకు? ఈ మాట కలిపి చెప్తున్నాడు. అక్కడ దీవెత్తాడు. ఇందులో ఉన్నది ఏముంది? దీవెన, ఆయన మాట, ఆయన స్తుతి. అది చెప్పట్లేదు నీకు. చెప్పి నిన్ను కాపాడుతుంటే చెప్పిన వాడిని మీరు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరందరూ బాగుండాలంటే ఎవరిని సంపాదించుకోవాలి? ఇప్పుడు ఒక పరీక్ష పెడతాను, మీకు ముగించేసాను. ఒక పరీక్ష పెడతాను. చాలామంది ఇప్పుడు నేనేమన్నాను? ఇప్పుడు చెప్పండి, ఒకటే మాట చెప్పాను. చెప్పండి. ఇప్పుడు చెల్లికైనా సత్యనారాయణ గారికైనా మీకైనా ఒకటే మాట. ఏంటది? మాట విని దానిని అనుసరించి నడవాలి. ఈ మాట వినడం దగ్గర సాతాను కూర్చుని ఏం చేస్తున్నాడంటే కొంచెం కలుపుతున్నాడు, తీసేస్తున్నాడు. ఏమ్మా? కలుపుతున్నాడు, కొంత తీసేస్తాడు. అంటే అబద్ధంగా చెప్పిస్తున్నాడు, మోసం చెప్తున్నాడు. ఇందులో ఉన్నట్టు చెప్పకుండా ఇదిగో నీకు ఇది ఇస్తాడు, అది ఇస్తాడు అంటున్నాడు అనమాట. మాటను అనుసరిస్తే వస్తాయా?
అసలు మాటే నీకు ఇస్తాడా? అది సంగతి. ఆ పాయింట్ మర్చిపోయి నీకు దేవుడు ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు. ఏది ఇస్తాడు? ఏది ఇస్తాడు నీకు? ముందు మాట విని మాట ప్రకారంగా బ్రతుకు, అంతే. అప్పుడు ప్రేమ వస్తుంది దేవునికి, నీకు ఏదైనా చేస్తాడు. ఒక్క మాట చదివిస్తాను, ఆ మాటకి ఆన్సర్ మీరే చెప్పాలి. చెప్పేస్తే నేను ముగించేస్తాను. ఏమా ఫస్ట్ బర్త్డే గర్ల్కి ఇద్దాం, ఏమా చెల్లికి ఇద్దాం. ఇప్పుడు ఆ మాట చదివమ్మా తల్లి, చెల్లి అతి ప్రసంగి గ్రంథం, ఏదో అలా చెప్తున్నాను. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. అందరూ వేమవరపు నారెడ్డి గారు ప్రసంగి 10:1 మీరే ఆన్సర్ చెప్పాలి. సమాధానం గారు బైబిల్ మూసేయకండి, ఇంకా ముగించలేదు. ప్రసంగి గ్రంథం మీ అందరికీ పరీక్ష. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నుంచి ఆన్సర్ చెప్పాలి. నాకు నేను చెప్పే దాంట్లో నుంచి ఆన్సర్ చెప్తే మీరు అందరూ పాస్. ఎవడు పాస్ అయ్యాడో వాడి దీవెన అబ్బా అద్భుతంగా ఉంటుంది. లేకపోతే పాస్ అవ్వకపోతే రేపు మళ్ళీ నేర్చుకోవాలి. 10వ అధ్యాయం 1వ వచనం. బొక్కావాని తైలము. చక్కగా అర్థం చేసుకోండి. బొక్కావాని తైలము. ఆగిపోతారా? నేను మీకు చెప్తున్నా, నాకు తెలిసి అక్కడ ఏముందో. నాకు చెప్తున్నారు మీరు. అక్కడ ఏముందో, అక్కడ ఏముందో లేక తెలియకుండా అది చూసి చెప్పండి. నేను ఎందుకంటాను? మీరు చదువుకుని నాకు విషయం చెప్పండి. ఏదో ముందు చెప్పండి, అది చదవండి. బొక్కావాని తైలము. బొక్కావాని తైలములో చచ్చిన ఈగ పడితే అది చెడు వాసన కొట్టును. బుద్ధిహీనత అనేటువంటిది త్రాసులో వేస్తే బుద్ధిని ఘనతను తేలగొట్టును కదా. అదేనా విషయం ఉంది అందులో. ఇప్పుడు చెప్తున్నాను చిన్న మాట. ఇంకెక్కడ ఉన్నాయి? 2 బాటిల్ ఉన్నాయి. ఏది వేడిగా ఉన్నాయి ఏంటర్ అయ్యి. ఈ 2 ఉన్నాయమ్మా. ఇదేమో బుద్ధిహీనత అనుకోండి, ఇదేమో బుద్ధి. ఇది బుద్ధిహీనత, ఇది బుద్ధి. ఈ 2 తక్కిట్లో వేశారట, త్రాసులో వేశారట. త్రాసులో వేస్తే ఇప్పుడు ఈ రెండిట్లోని ఇలా రివర్స్లో పెడదాం. ఇదేమో బుద్ధిహీనత, ఇదేమో బుద్ధి. ఈ 2 తక్కిట్లు వేశారు. ఒక అంచనా ప్రకారంగా బుద్ధిహీనత ఎంత ఉంది అక్కడ? ఆ కాంటెక్స్ట్లో బుద్ధిహీనత ఎంత ఉంది? కొట్టేస్తాను మిమ్మల్ని. బుద్ధిహీనత ఎంత ఉంది? కొంచెం. దాని క్వాంటిటీ ఎంత? కొంచెం. ఇంకోటి జ్ఞానం. అప్పుడే త్రాసులోకి వెళ్ళొద్దు. ఇదేమో జ్ఞానం అమ్మా. ఇది బుద్ధిహీనతలో కొంచెమే, ఎక్కువ లేదు, కొంచెమే. ఈ 2 తక్కిట్లు వేశారు. కొంచెం తూగుతుందా? ఫుల్గా ఉండే జ్ఞానం తూగుతుందా? చెప్పాలి. అక్కడే కాంటెక్స్ట్. ఆన్సర్ అక్కడే ఉంది ఏమా. ఆన్సర్ అక్కడే ఉంది. దాన్ని చెప్పే ప్రశ్న అక్కడ ఉంది. మీరు ఎవడు చెప్పాడు పాస్ అయిపోయినట్టే. పాస్ అయిపోయింది, మీకు దీవెనలు వచ్చేస్తాయి. చెప్పండి. ఇంకా మీకు ఇంక తిరిగిలేదు. ఇంకా ప్రపంచాన్ని జయించిన యువరాజు లాంటి వాళ్ళు, యువరాణులు. ఏమా శిరీష చెప్తాలి. ఎంతమంది పండితులు చదవండి రా అది. అక్కడ ఇప్పుడు నేను ఎంత చెప్పాను పేపర్ ఇప్పుడు దాకానే? ఇంచుమించు గంట చెప్పాను. గంట లెసన్ చెప్పి ఏమ్మా చిన్న ఒక ప్రశ్న అడిగాను. ఇంకా క్వశ్చన్ పేపర్ ఏం రాస్తారు మీరు? పబ్లిక్ ఎగ్జామ్ కంటే పబ్లిక్ ఎగ్జామ్ ఇది. చెప్పండి, దానికి ఆన్సర్ చెప్తారని. చదవండి, చదివి చెప్పండి. లేదా అందరికీ స్వస్థత ఇచ్చాను ఇప్పుడు వరసెట్టి చెప్పండి. పోనీ అయ్యానా చేయండి. ఇలా లైన్లో నుంచోండి, పడగొడేస్తాను వరసెట్టి. ఏమా ఇది అసలు అవి చాలా ఈజీగా ఉంటుంది, సింప్లిఫై. అసలు ఆ రక్కలొద్దు ఏం చేయాలి, టపా టపా టపమని అక్కడ పట్టుకుంటా. ఇదిగో ఇక్కడ ఇలా నొక్కమంటే చాలు, కాసేపటి కల్దిరి కింద పోతారు మీరు. మన స్పాట్లో మనిషి ఎక్కడ కొడితే పడతాడో, ఎక్కడ గట్టిగా పట్టుకుంటే మనిషికి కళ్ళు తిరిగిపోతాయో అవన్నీ తెలిసి నాకు స్పాట్లు. ఏమ్మా చెప్పండి తల్లి, చెప్పండి రా, త్వరగానే ముగించేస్తాను. సత్యనారాయణ గారికి ఈరోజు కొత్త, బాబోయ్ వెళ్తే ఇలాగో మొదలు ముగించరేమో అనుకుంటారు. చెప్పండి. ఆ ఒక్క ఆన్సర్ నాకు ఇస్తే ఏమ్మా చాలా ధన్యులు మీరు, నిజంగా చెప్తున్నాను. ఆన్సర్ అందులోనే. నేను ఏమడిగాను ప్రశ్న? బుద్ధిహీనత, బుద్ధి. ఇదేమో కొంచెం బుద్ధి, ఇదేమో
జ్ఞానం. ఈ 2 తక్కిట్లో వేస్తే ఏది తూగుద్ది అన్నాను అంతే. బుద్ధిహీనత తూగుద్ది అని చెప్పింది. ఎందుకు? ఎందుకనేది ఆ వచనంలోనే ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నేను చెప్పే పాఠంలో ఉంది. నేను ఇచ్చిన క్వెషన్‌లో ఉంది. అక్కడే ఆన్సర్ అక్కడే ఉంది. జవాబు కొంచెం ఉంటే పక్కన మాటలతో చెప్పండి. పక్కన మాటలతో. అక్కడున్న కాంటెక్స్ట్‌తో చెప్పండి. కాంటెక్స్ట్‌తో చెప్పండి. కాంటెక్స్ట్‌తో చెప్పు. అక్కడ ఉందది. ఎలాగో చూపించు. అక్కడ అలా ఉందా? కొంచెం బుద్ధిహీనత ఉంటే చాలు మొత్తం తేలగొడద్దని ఉందా? ఆ? కొంచెం బుద్ధిహీనత త్రాసులో వేస్తే జ్ఞానము ఘనత తేలిపోద్దాను. ఎలాగంటున్నాను నేను? ఇప్పుడు ఇప్పుడు 10 కేజీలు ఉన్నవాడు ఉన్నాడమ్మా మనిషి. 10 కేజీల మనిషి ఉన్నాడు. ఒకడేమో 3 గ్రాములు ఉన్నాడు. ఈ 3 గ్రాములు తూగుద్దా? 10 కేజీలు తూగుద్దా? మీరు ఎలా చెప్తున్నారు మరి? 3 గ్రాములే తూగుద్ది అని చెప్తున్నారు. ఎలాగా తూగుద్ది అన్నది నిజమై ఉండొచ్చు. ఎలాగో చెప్పాలి నాకు. అక్కడ ఉన్నట్టే చెప్పాలి. ప్రవర్తన ఉందా అక్కడ? ప్రవర్తన ఉందా అక్కడ? లేదు కదా. అక్కడ ఉన్నదమ్మా. మీరు చాలా తెలివైన వాళ్ళు అయితే అక్కడున్న దాంతోనే ఆన్సర్ చెప్పాలి. వేమవరపు నారాయణ గారు చెప్తారు ఇప్పుడు. అక్కడే ఉంది ఆన్సర్. ఆన్సర్ అక్కడే ఉంది తల్లి. ఏమో చెప్పు తల్లి. త్రాసులో కంపల్సరీ. రేపు వచ్చినప్పుడు కూడా త్రాసులోనే వేస్తాడు. త్రాసులో ఉంది 3 గ్రాములు ఒక పక్కన ఉంది. ఏమ్మా 10 కేజీలు ఒక పక్కన ఉంది. ఏది తూగుద్ది? అంటే ఇది చాలా సింపుల్ క్వశ్చన్ కదమ్మా. 10 కేజీలు తూగుద్దా? 3 గ్రాములు తూగుద్దా? 10 కేజీలే తూగుద్ది. ఇది ఎవరని చెప్తారు. కానీ నేను అలాగే ఉంటే ఎందుకు అడుగుతాను? అక్కడ ఏదో విషయం ఉంది. విషయము మీకు అక్కడే ఉంది. అక్కడే ఉందని చెప్పినా కూడా మీకు కంటికి కనపడతలేదు. నాకు ఒకడికే కనపడుతుందేమో. ఏంటంటే అక్కడ బొక్కవాడు అనే ఒకడు ఉన్నాడు కదా. బొక్కవాడు ఉన్నాడు కదా. బొక్కవాడు అంటే ఏంటి? ఒరిజినల్ టెక్స్ట్లో లేదు అది. బొక్కవాడు అనేటువంటిది అక్కడ ఏమని ఉంటుందంటే మూర్ఖత్వం అని ఉంది అది. సరే, ఆ మూర్ఖత్వం కాకుండా బొక్కవాడినే తీసుకుందాం. మామూలుగా అక్కడ మనకు అర్థం అవడానికి ఎవరో ఒక ప్రయత్నం చేశారు మనకి. ఇంతకుముందు బొక్కవాళ్ళు వచ్చేవారు, మన ఊర్లో వచ్చేవారా? ఇప్పుడు వస్తున్నారమ్మా. ఏం చేస్తారు వాళ్ళు? ఇంతకుముందు తైలాలు, సెంట్లు ఇలాంటివి తీసుకొస్తూ ఉంటారు. తీసుకొచ్చేవారా? ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన తైలం ఇప్పుడు చూడండి. మీకు చూడండి, హెయిర్ ఆయిల్ రాశారనుకోండి. హెయిర్ ఆయిల్ మొత్తం జుట్టు అంతా మెరిసిపోతుంది, ఇంత పొడుగు వచ్చేస్తుందని అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి కదా. ఇప్పుడు అలాంటి నూనె అమ్ముతాకు ఒకడు వచ్చాడు అనుకోండి, ఊర్లోకి వచ్చాడు. ఇప్పుడు ఆ నూనె రాసుకుంటే నువ్వు బాగా ఇది అవుతావు అనుకున్నావు. ఆ నూనెలో ఇప్పుడు ఏం పడ్డది? ఈగ ఒకటి పడ్డది. దేంట్లోని ఇప్పుడు చూడండి, మనకి కొబ్బరి నూనెలోని వాటిలోని కూడా అప్పుడప్పుడు మూత సరిగా పెట్టకపోతే అందులో ఏమవుతాయి? ఈగలు పడతాయి. ఈగలు పడిన తర్వాత అది ఏమవుద్ది? అప్పుడు ఉన్నటువంటి కొబ్బరి నూనెలో ఉన్నటువంటి స్మెల్ ఏమవుతుంది? అది చెడు కంపు వచ్చేస్తుంది కదా. చచ్చిపోయింది ఏం చచ్చిపోయింది అందులో? ఆ చచ్చిపోయిన ఇంత ఈగ పడితే అంత పెద్ద సీసాలో ఏమొచ్చింది? చెడు వాసన వచ్చింది. పాడు చేసింది, దాన్ని పాడు చేసేసింది. ఇప్పుడట అక్కడ బొక్కవాని తైలములో చచ్చిన ఈగ పడితే అది చెడు. ఎంతది? ఇంతున్న నూనెని, ఇంతున్న తైలాన్ని ఇంత ఈగ పాడు చేసిందట. ఏమా ఇంత బుద్ధిహీనత మొత్తం దేవుడిచ్చే మహాజ్ఞానాన్ని నాశనము చేస్తుందట. నీకు రావలసిన మహిమ ఘనతను పోగొట్టేస్తాయట. నీకు రావలసిన, ఇందాక చెప్పిన మాటల్లో ద్వితీయోపదేశకాండంలో నీకొచ్చే దీవెన అనుకుంటావు నువ్వు. ఈ ఒక్కరోజు ప్రార్థనకి వెళ్ళకపోతే ఏముందిరా, సరదాగా ఫంక్షన్కి వెళ్ళి ఈ పాస్టర్ గారు ఎక్కడ పోతాడు, రోజు వస్తాడు కాబట్టి అక్కడికి వెళ్దాం అనుకోండి. రోజు నువ్వు ఉంటే కదా. ఒక్కోసారి అవకాశం ఉండదు. చెప్తున్నాను, చిన్న బుద్ధిహీనత కూడా వస్తాడు. అందుకనే ఈ బుద్ధిహీనత ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రం మీరు ఉండొద్దు అన్నాడు దేవుడు. అపహాసకులు కూర్చుండి చోటన కూర్చోవద్దు, దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు. ఎందుకంటే వాళ్ళలో కొంచెం నీకు తగిలిన మొత్తం ముద్దంతా కూడా ఏమైపోద్ది? ఇంత చక్కటి గారెలేద్దామని మంచి పిండి రుబ్బావు, ఇంత పులిపిండి వేసావు, అందులో మొత్తం పిండి అంతా ఏమైపోద్ది? పులిసిపోద్ది, పాడైపోద్ది. ఇంత పిండే
ఎంత పిండిని పాడు చేసేసింది? అంత పిండిని పాడు చేసేసింది. ఏమ్మా? ఇంత తోడు చుక్క దేంట్లో? ఇప్పుడు చెల్లెళ్ళకి బాగా తెలుసు. ఎందుకని పాలు కాస్తారు వేడిగాని, అందులో ఎంత వేస్తారు? ఇంత తోడు చుక్కేస్తారు. మొత్తం పాలంతా ఏం చేస్తుంది? పెరుగులా మార్చేస్తుంది. కాబట్టి చిన్నదే కదా, ఇందులో ఏముందిలే, వెళ్దాంలే, చిన్న సీరియలే కదా, చిన్నదే కదా, చిన్న బూతే కదా, వద్దు. చిన్నది చాలు మీ ఆశీర్వాదాన్ని మొత్తం పోగొట్టేద్ది. ఏమ్మా? కాబట్టి ఆ చిన్న తప్పు చేసేది ఎవరు? నీ మనస్సు. చిన్న తప్పు చేసేది అది నీ శరీరము కోరుకునే చిన్న ఆశ. చిన్న ఆశలు ఉంటాయి, చిన్న చిన్న ఆశలు. ఏమ్మా? ఆడపిల్ల అన్న తర్వాత కొద్ది బొట్టెట్టుకోవాలనిపించదా? ఆడపిల్ల అన్న తర్వాత కొద్ది అద్దం కొనుక్కోవాలనిపించదా? ఆడపిల్ల అన్న తర్వాత కొంచెం సరదాగా తయారవ్వాలనిపించదా? ఆడపిల్ల అన్న తర్వాత కొంచెం బంగారం కొనుక్కోవాలనిపించదా? ఆడపిల్ల అన్న తర్వాత ఏమ్మా 2 అంగుళాలు కోటింగ్ వేయాలనిపించదా? జనరల్గా అనిపిస్తుంది. కానీ ఇలాంటి ఇవి కాదు. అలాగే మన జీవితంలో కూడా చిన్న సినిమాయే కదా, చిన్న సీరియలే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న మోసమే కదా, చిన్న చాటింగే కదా, చిన్న 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 మొత్తం నీ జీవితాన్ని మొత్తం ఏం చేద్ది? పులిసిన పిండిగా మార్చేస్తుంది. అప్పుడు నీకు ఏది పోగొట్టుకున్నావు? దీవెనను పోగొట్టుకున్నావు. అందుకని దేవుడు అంటున్నాడు, ఏమ్మా? ప్రాణంతో చెప్పుకో, ఇది కుదురుండదు, ఇది కుదురుండే రకం కాదు, ఇది అస్సలు కుదురుండదు. ఈ మనసు అంటే ఎలాగుంటుందంటే, ఒక కవి చెప్పాడు, కోతి లాంటిదట. ఏమ్మా? ఎలాంటిది ఇది? ఈ మనసు కోతి. కోతి ఎలాగుంటుంది చెప్పండి? అప్పుడే చెట్టు మీద కూర్చుంటుంది, అప్పుడే అక్కడికి వచ్చేది, అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి ఇదవుతుంది. అదే కోతంట కొంచెం కళ్ళు తాగితే, ఒకడు చెప్పాడు అనమాట ఇలాగా, కోతే మామూలుగా ఖాళీగా ఉండదు, అలాంటిది కాస్త కళ్ళు తాగింది అనుకో, అది కళ్ళు తాగితే ఎందుకంటున్నాను నేను? తాడి చెట్లలోనే కొండల్లోనే అవి ఇక్కడ దొరుకుతుంది కదా, దానికి ఎక్కడ దిగిన ఇది నీళ్ళే కదని మొత్తం తాగద్ది అది. ఇంకా అలా తాగిన పిచ్చుకోతి ఎంత హడావుడి చేసేసి అది ఎవరిని నిద్రపోదో అది నిద్ర అనేవదు, మొత్తానికి ఎలా తిరుగుద్దో అలా తిరుగుద్దట ఈ మనసు. ఇప్పుడే భక్తి అంటది, అప్పుడే మళ్ళీ ఏదో ఒక ఆశ మనసులో పుడుతుంది అనమాట. ఆ మాటను, ఆ మనస్సును రేపుకునే మనకి సెల్ ఫోన్లు. అది ఇంకా హైలైట్ చేస్తాక మనసులోని సినిమాలు చూడకూడదు అసలు చీ అన్నది సరిగ్గా ఒక బిట్ వస్తుంది అనమాట, మంచి సాంగ్. పోనీ నువ్వు సాంగ్ వినపడకుండా ఉందామా అంటే ఎక్కడ చూసినా ఆ సాంగ్సే, ఎక్కడ చూసినా ఆ సాంగే, ఏ సినిమాలో వదిలేది అని అడగాల్సి వస్తుంది. అడిగిన తర్వాత యూట్యూబ్లో టైప్ చేస్తావు, అది పిక్చరైజేషన్లో కనపడుద్ది, అయ్యో బాబు భలేగా ఉందనిపిస్తుంది. పిక్చరైజేషన్ కాస్త థియేటర్ దగ్గరికి లాక్కెళ్తుంది కదా. అలా చిన్న 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 చిన్నది మొత్తం అనుకున్న గమ్యానికి చేర్చేస్తుంది అనమాట. అందుకని ఈ ప్రాణంతో ఏం చెప్తున్నాడు? యెహోవాను సన్నుతించు, ఆయన ఒక్కడిని కాపాడుకో, నువ్వు ఎవడని చెప్పినా వినకో అని చెప్తుంది అనమాట. ఆయన ఒక్కడుంటే చాలు, నీకు ఎవడైనా సరే నీ కాళ్ళ దగ్గరికి రప్పిస్తాను నేను అని చెప్తున్నాడు. అలా దిక్కుమాలోళ్ళలాగా ఊరందరూ తిట్టుకుంటున్నారు దావీదుని. తిట్టుకున్నారా లేదా? సరే ఇప్పుడు కుదరదేమో, టైం అయిపోయింది. ఎంత అవమానించారో తెలుసా దావీదు గురించి? మీకు ఒక షేడే తెలుసు, రెండో షేడేడు తెలుసా? తండ్రే తన కొడుకని ఒప్పుకోలేని కొడుకు అతను. తెలుసా నీకు? అంత అవమానిస్తుందో, ఊరెంత అవమానిస్తుందో, ఎంత ఆ బ్రతుకుని ఎంత తిట్టిందో తెలుసా నీకు? వాళ్ళ అమ్మగారు ఎంత భయంకరమైనటువంటి బాధలను అనుభవించారో తెలుసా ఈ లోకంలో? వాళ్ళ నాన్నట నిజం చెప్తే సన్హెడ్రెడ్లో ఒక ఉద్యోగం పోద్ది ఆయనకి. మరి పెద్దల సభలో ఉద్యోగం పోద్దంటే ఇతను ఎవరిని భార్యగా చేసుకోవాలి? ఎవరిని భార్యగా చేసుకోవాలి? ఒక యూదురాల్ని భార్యగా చేసుకోవాలి. ఆవిడ ఇంకొక జాతికి సంబంధించింది అయితే ఏం పోద్ది? దీనికి ఉద్యోగానికి ప్రాబ్లం వచ్చేస్తుంది. అలా ఎన్నిక లేని భార్యను కాపురం చేస్తున్నాడు కానీ భార్యను ఒప్పుకోలేకపోయేసరికి చివరికి దావీదు పుట్టుక ఎలాగైపోయిందంటే, ఈడా వీడా వీడా తండ్రి లేనోడు అని ఎంత అవమానించారో దావీదుని, వాళ్ళ అమ్మని ఎంత అవమానించారో. చివరికి ఏమైందో తెలుసా? ఒరే నువ్వు ఊరిలో ఉంటే ఎందుకు వచ్చిందిరా బాబా అనుకున్నాడో మరి ఏమో కానీ, గొర్రెలను కొని ఎక్కడో అడవిలో గొర్రెల కాపరిగా పంపించేశాడు. పంపించేస్తే ఆ అడవిలో చచ్చిపోయినా అడిగి దిక్కులేదు. ఎందుకంటే పులులు, సింహాలు, ఖడ్గమృగాలు ఉన్న చోటకి
గొర్రెలు మేపుతూ దేవుని భక్తిలో పెరిగాడు. ఆయన వాక్యాన్నే చదివాడు, ఆయన వాక్య ప్రకారంగానే ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని పఠించాడు, అనేకమైన పాటలతో దేవుణ్ణి స్తుతించాడు. చివరికి అదే ఎవరైతే ఎన్నిక చేయలేదో ఈ లోకం, సమూయేలును పంపించి ఇశ్రాయేలు ప్రజలు అంటే 12 గోత్రాలకి ఎవడైతే తక్కువగా చూశాడో వాళ్ళ రాజ్యానికే ఎవరిని చేశాడు? రాజుగా చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహింపరచండి. ఆ రాజుగారు రాశారన్నమాట, ఇది నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అని. అందుకని సన్నుతించిన వాడు చెప్తున్నాడు మీకు ఈరోజు, గొర్రెల కాపరగా ఉన్న నన్ను రాజ్యానికి రాజుగా చేశాడు. ఇప్పుడు ఈ తిట్టుకున్న వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? కాళ్ళు దగ్గరికి వచ్చారు అంతే. ఎప్పుడైతే చిటికేసాడా మొత్తం ఏర్పాడెత్తాడనమాట రాజు. అలాంటి ఉన్నతమైన స్థితి, జనములందరికంటే నిన్ను హెచ్చించేటువంటి స్థితిని నీకు ఇస్తానని చెప్పాడు. కాబట్టి మీరు దేవుణ్ణి నమ్ముకోవడం చాలు. నీకు ఏం ఇవ్వాలో, ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్తే నీకు అభివృద్ధి రావాలో ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకునే దానికి నువ్వు కంగారు పడకు. చూసుకునేది ఆయన, చేసేది ఆయన. ఎవడు నీ దగ్గరికి వచ్చి ఏమి ఇవ్వాలో ఆయనే ఇస్తాడు. ఆరోగ్యం, భోగభాగ్యాలు అన్నీ నీకు దేవుడే ఇస్తాడు. అట్టి ధన్యత మరి సత్యనారాయణ గారికి ఇవ్వాలని, అలాంటి ఉన్నతమైన స్థలాన్ని ఇన్ని రోజులు ఆయన పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆయన అందులోకి రావాలనే కదా మన తాపత్రయం. వచ్చి ఆ ప్రాణంతో చెప్పుకుని ఈయనొక్కడిని కలిగి ఉంటే చాలు, ఈయన చెప్పిన మాట వింటే చాలు, ఇక నా జీవితం, నా బిడ్డలు నేను ఎలా ఉండాలనుకుంటున్నాను అలా ఉంటారు, నా కొడుకులు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉంటారు. ఇప్పుడు ఆయన తరమా ఆయన బిడ్డలను ఎలా ఉండాలనుకుంటే ఉండడానికి వినరు. పిల్లలు వినరు. ఎందుకు వినరు అంటే ఆయన చేతుల్లో ఏమీ లేదు, పాపం పెంచారు తప్ప. అంటే ఆయన వాళ్ళ పిల్లలు ఎంటలేదని కదా నా ఉద్దేశం. ఆయన అనుకున్నట్టుగా ఉండలేరు. ఎందుకు ఉండలేరు? తండ్రి వల్ల అవదది. అదే దేవుని వల్ల అయితే అవుద్ది. అదే దేవుని వల్ల అయితే అవుద్ది. మీరు ఎలాగైతే అనుకుంటున్నారో అవన్నీ నీ బిడ్డల్లో దేవుడు చేసేస్తాడంతే, చేసేస్తాడు. అందుకని ఒక్కళ్ళనే నమ్ముకోవాలి. మనం ఒక్కళ్ళనే నమ్ముకోవాలి. ఏమని నమ్ముకోవాలి? ఆయన ఏం చెప్పాడో ఆయన మాటలు ఇంటాకి వెళ్ళాలి. ఆయన చెప్పిన మాటల ప్రకారంగా ప్రాణంతో చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది కుదురుండదు కదా, అది వద్దంటది, ఇది కావాలంటది ఇది. అందుకని ప్రాణంతో నిన్ను అన్ని విషయాల్లో కాపాడేవాడు ఆయన తప్ప ఇంకెవడం లేడు అని ఈ ప్రాణాన్ని ఒప్పించుకుని, ఈ ప్రాణాన్ని వంగేసి దేవుడి మాటలకు లోబరిస్తే అప్పుడు నువ్వు దీవించబడతావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, పట్టణంలోకి వెళ్ళినా, ఇంట్లోకి వెళ్ళినా, బయటకు వచ్చినా, ఆఖరికి ఏ పొలంలోకి వెళ్ళినా కూడా అన్ని విషయములలో దేవుడు నిన్ను దీవిస్తాడని, అట్టి పుట్టుక, అట్టి ఆశీర్వాదం, అట్టి దీవెన కాకర్ల సత్యనారాయణ గారికి ఇవ్వాలని, చెల్లి శిరీషకి ఇవ్వాలని, తనకిచ్చినటువంటి బిడ్డలను ఆ కుటుంబానికి దేవుడు ఇవ్వాలని, ఇక్కడ మీరెంతో మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి కూర్చున్న మీ అందరికీ దేవుడు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా సేవకుడిగా ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ అలా ఉండాలని కోరుకుంటున్నాను. చిన్న చిన్న ఆటలకి దేవుణ్ణి పోగొట్టేసుకుంటున్నారు. చిన్న చిన్న ఆటలకి బయట అనుకుంటున్నారు మీరు, అదంతా పచ్చబద్ధం. టైం వచ్చిందా అందరూ వెళ్ళనులే, గుర్తుపెట్టుకోండి. టైం వచ్చేదాకానే ఎవడైనాని, టైం వచ్చిందా వాడు ఒరిజినల్ ఏంటో చూస్తారు మీరు. టైం రానంత వరకే ఎవరైనా. అసలు టైం వస్తే తండ్రి కొడుకే కుదరదు, టైం రానంత వరకే తండ్రి కొడుకు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరిని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి నమ్ముకోండి, మీరు అనుకున్నట్టుగానే మీ పిల్లలు ఉంటారు. మీరు దేవుణ్ణి నమ్ముకోండి, దేవుడి దగ్గర ఉండండి, దేవుడి దగ్గర బాధపడండి, దేవుడికే చెప్పుకోండి, దేవుడి దగ్గరే నిలబడండి. ఆయన చెప్పినట్టు చేయండి. ఇది మాత్రం ఇంపార్టెంట్. వినడం మాత్రమే కాదు, చెప్పినట్టు చేసుకోవాలి మన జీవితంలో. ఎందుకంటే ఈ ప్రాణం కొంచెం రివర్స్లో పనిచేద్దు. కాబట్టి దీన్ని ఏం చేయాలి? కోతి లాంటి ఈ మనస్సుని దేవునికి అనుకూలంగా మార్చుకోవాలి. అట్టి ధన్యత మరి కుటుంబానికి, ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడు ఇవ్వాలని నేను నిండు మనసుతో కోరుకుంటూ, మరి మీ అందరి కొరకు దేవుని సేవకుడిగా నిండు మనసుతో ప్రార్థన చేస్తాను. అందరూ ఈ మాటలకి మేము ఇలాగే దేవుడిని నమ్ముకుంటాం, దేవుడిని ఒక్కడిని సంపాదించుకుంటే చాలు, సర్వ కోట్లు ఆశీర్వాదాలు లక్షలు అవి కూడా నీ ముందు ఎందుకు పనిచేయలేనంత దీవెనలు దేవుడు నీకు ఇస్తాడు. అట్టి ధన్యత దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. శ్రేష్టమైన బిడ్డలుగా, నీ అధికారము కిందకు వచ్చే బిడ్డలుగా, నీ దీవెనలు పొందుకునేటువంటి బిడ్డలుగా సత్యనారాయణ గారిని మార్చండి. ఆయన మీరు కాపాడుకున్నది మీరే, నిలబెట్టుకున్నది మీరే, రక్షించుకున్నది మీరే, దీవిస్తున్నది మీరే. ఈ కుటుంబానికి కాపరిగా ఉన్నది నీవే తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు.
సత్యనారాయణ గారిని బహుగా దీవించండి. మరింత ఆరోగ్యాన్ని, బలాన్ని ఇవ్వండి. నీరసాన్ని, నిస్సత్తువును యేసు నామములో తొలగించండి. ప్రభువా, చెల్లి శిరీష విషయంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను నాయన. తండ్రి, ఈ పుట్టినరోజును నాయన అనేకమైన దీవెనలతో నింపండి తండ్రి. తను మాట్లాడగలదు, తను నాయన బాగా చదువుకుంది, ఉన్నతమైన స్థితిలో ఉంది నాయన, మంచి పర్సంటేజ్తో ప్రభువా ఆ బిడ్డ పాస్ అయింది. మంచి భవిష్యత్తు నా బిడ్డకి ఇవ్వండి నాయన. నీ మందిరంలో ఒక చక్కటి పనిముట్టుగా నాయన ఆ బిడ్డ నాయన నడిపించబడడానికి కృప చూపించండి. తన చదివిన చదువు, తనకున్నటువంటి జ్ఞానం, నీ పరిచర్యలో తండ్రి ఆ బిడ్డ నాయన నడవడానికి కృప చూపించండి. ఈ పుట్టినరోజును మరింత దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చమని, సత్యనారాయణ గారి కుటుంబాన్ని బహుగా దీవించమని, తమ్ముళ్ళను ఆయన మీరు ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా తమ్ముడి విషయంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఆయన. తప్పిపోకుండా పరిశుద్ధమైనటువంటి బిడ్డగా, తల్లిదండ్రులకు లోబడు, తల్లిదండ్రులకు నాయన విధేయుడై, పరిశుద్ధుడై జీవించబడేటువంటి ధన్యత నాయన బిడ్డకు దయచేయమని, ఇక్కడికి వచ్చినటువంటి వారందరినీ, వారి పిల్లలను, వారి కుటుంబాలను, వారి కుటుంబంలో ఉన్న సమస్తాన్ని నీకు లోపరిచి, నీకు సాష్టాంగపరిచేటువంటి ధన్యత అందరికీ దయచేయమని, అన్ని కుటుంబాలను బహుబహుగా దీవించి కాపాడమని, ఆశీర్వదించమని, అనేకమైనటువంటి మేలులకు యోగ్యులుగా ఎంచమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోక తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లుగానే భూలోకమందును నెరవేర్చబడునుగాక. మానుదినహారము నేడు మాకు దయచేయండి. మాడల అపరాధము చేసినటువంటి వారిని మేము క్షమించున్న ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయ్యున్నవి తండ్రి. ఆమెన్. తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియకుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభు వారి అమూల్యమైన పరిశుద్ధమైన కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ ప్రభు, మరి ముఖ్యంగా సత్యనారాయణ గారి కుటుంబానికి అంతటికి, నాయన చెల్లికి, తమ్ముడికి, నాయన అమ్మకి, ఈ కుటుంబంలో ఉన్న వారు అందరికీ సదా నీ కృప, నీ కాపుదల తోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you, may God bless you, may God bless you to you. May God bless you, may God bless you, may God bless you to you. Many more greetings, many more greetings, many more greetings to దేవుడిచ్చిన you. ఈ మాధుర్యం తన జీవితంలోనికి, తన కుటుంబంలోనికి, శాశ్వతకాల జీవితంలోనికి దేవుడి కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడి రక్షించి శిరీష పుట్టినరోజుని అత్యంత దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమెన్, ఆమెన్. తల్లి హ్యాపీ బర్త్డే అమ్మ. గాడ్ బ్లెస్ యూ. నువ్వు తినేది నాన్నగారు పెట్టండి, మీరు పెట్టండి, మీరు తినండి. నాన్నగారికి చిన్న మొక్క క్రీమ్ అది వద్దులే, మళ్ళీ ఇబ్బంది వస్తుంది. నాన్నగారు నీకు పెడతారు. నీకు పెట్టలే, అందరూ నీకు ఇప్పుడు నీకే పెడతారమ్మ. అమ్మ నువ్వు కూడా పెట్టు. ఏడు తమ్ముడు సిగ్గుపడుతున్నాడా? తమ్ముడు ఏ అంత సిగ్గేస్తుంది? దా ఇలా నీకు పెడతా అక్కకి. మరీ అంత స్వార్థం మంచిదిరా, అక్కకి పెట్టి. అమ్మ తీస్తున్నావా? ఇలా రా, నువ్వు వెళ్ళరా, నాన్నగారి పక్కన ఉండు. నాన్నగారికి జత, నాన్నగారిని ఆశీర్వదించుకో, దీవులు తీసుకో. ఎప్పుడు నువ్వు నాన్నకు లోబడే ఉండాలి. చెల్లి నువ్వు తీసుకోమ్మా. తల్లి ఇద్దరికి ఇద్దరిని తీసుకో. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నేను బహుగా దీవించిన గాకమ్మా.
సరే, అందరం చేతులు ఎదరకుంచి బిడ్డల విషయంలో ప్రార్థన చేద్దాం. అమ్మా నువ్వు వెళ్ళకు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. నాయన సత్యనారాయణ గారి కుటుంబం ఎప్పుడూ ఇంత సంతోషంగా ఉండడానికి కృప చూపించండి. నాయన చెల్లి శిరీష ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టండి. చక్కగా చదువుకుంది, తండ్రికి తల్లిదండ్రులకు విధేయురాలుగా బ్రతికింది. ఇక నుంచి కూడా తండ్రి తన జీవితం ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టండి. అన్ని విషయములలో తను తీసుకున్న ప్రతి స్టెప్ కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, జయకరంగా జరిగించండి. ఈ పుట్టినరోజున అనేకమైన దీవెనలు ఆ బిడ్డపై ప్రోక్షించండి ప్రభు. ఇదిగో ప్రభు, నాతో పాటు సంఘం చేస్తున్న ప్రార్థన కూడా ఆ బిడ్డకు దీవెనకరంగా మార్చండి. మరి ముఖ్యంగా తమ్ముడిని నాయన ఎంతో తండ్రి ధన్యుడిగా, పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా నీ సన్నిధిలో మాత్రమే నిలబడి, లోకంలో ఉన్నదంతా అబద్ధం, ఏది చేస్తున్నాడో, ఏది నాయన నిలబడుతున్నాడో అదంతా ఒకరోజు కన్నీరు పెట్టిస్తుంది నాయన, బాధ కలిగిస్తుంది. నమ్ముకున్న వాళ్ళే మోసం చేసే పరిస్థితుల్లోకి వస్తాం. అయితే తమ్ముడు నాయన ముందుగానే గ్రహించి, నాయన శాశ్వతమైన వాడివి, నమ్మిన వాడివి, నమ్మకస్తుడివి, నీవు తప్పి లోకంలో ఎవరూ లేరయ్యా తండ్రి. అది తమ్ముడు తెలుసుకుని నాయన, నీవు నమ్మదగిన దేవుడు నాయన, నీ దగ్గర ఉంటే చాలు, మా జీవితాలను ఉన్నతంగా ఆశీర్వదిస్తావు. తమ్ముడు ఏం కోరుకున్నాడో అది ఇస్తావు తండ్రి. నాయన నాన్న మాటకు ఎదురు చెప్పకుండా, అమ్మ మాటకు ఎదురు చెప్పకుండా, తల్లిదండ్రుల మాట పుచ్చుకుని మాత్రమే వారిని సన్మానిస్తూ నీ ఆజ్ఞకు లోబడుతూ జీవించే ధన్యత తమ్ముడికి దయచేయండి. చక్కటి భవిష్యత్తును నాయన తమ్ముడికి దయచేయండి. సత్యనారాయణ గారిని బలపరచండి నాయన, త్వరలో రక్షణ పొందడానికి కృప చూపించండి. నీ సన్నిధిలో, నీ పరిచర్యలో ఒక బలమైనటువంటి సాధనంగా, బలమైనటువంటి పనిముట్టుగా నీ మందిరములో గొప్పగా తండ్రి బిడ్డను నడిపించుకోండి. ఇదిగో ప్రభు, అమ్మను దీవించండి, ఆశీర్వదించండి. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. నీ దక్షిణ హస్త బలంతో ఆశీర్వదించి నాయన వారి జీవితంలో ప్రతి అడుగు దీవెనకరంగా మార్చమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నన్ను తమ్ముడు ఈ మధ్యన కనపట్లేదు, నువ్వే అప్పుడప్పుడు నాకు కనపడుతుంది.